Hello viewers, welcome to our mathematics channel. సో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ అయినటువంటి సెట్స్ అనేటువంటి చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ వీడియోలో సెట్స్లో ఉన్నటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అంటే ప్రైమరీగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని డూ దిస్ సెక్షన్స్తో పాటుగా మనకి తెలుగు వివరణతో ఇందులో చేయబడతాయి. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే దాని గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇస్తున్నాను. టోటల్గా సెట్ అంటే ఏమిటి, అసలు సెట్ యొక్క డెఫినేషను, సెట్లో నేర్చుకోవాల్సినటువంటి ప్రైమరీ కాన్సెప్ట్స్తో పాటు 26, 27, 28 ఈ 3 పేజెస్లో ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్స్ కూడా ఇందులో మనం సాల్వ్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం తెలుసుకుందాం. మ్యాథమెటికల్గా దేన్ని సెట్ అంటారని తెలుసుకునే ముందు ఒకసారి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ కొంత డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి. అంటే ఇక్కడ రకరకాల గ్రూప్స్ మీకు ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్, సిటిజన్స్ ఆఫ్ ఇండియా, లేడీ టీచర్స్ ఇన్ ఎ స్కూల్, ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్, తెలుగు ఫిల్మ్ హీరోస్, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్, ప్రైమ్ నంబర్స్, టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్, స్టూడెంట్స్ హూ గాట్ మోర్ దెన్ 80% మార్క్స్ ఇన్ ఎ టెస్ట్. మొత్తం ఇవి అబ్జర్వ్ చేస్తే ఇవి రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మనం సెట్ అని మ్యాథమెటికల్గా పిలిచేటప్పుడు వాస్తవంగా మన నిత్య జీవితంలో చూస్తే సెట్ మీన్స్ ఏదో ఒక సముదాయం అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. వాటిని మ్యాథమెటికల్గా కరెక్ట్గా ఎప్పుడు సెట్ అని చెప్పాలనేది ఒక ప్రైమరీ అవగాహన చేసుకోవడం కోసం ఇది జస్ట్ మీరు ఈ డిస్క్రిప్షన్ వినండి. విన్న తర్వాత సెట్ అంటే ఒక ప్రైమరీ కాన్సెప్ట్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీటిలో ప్రతి సెంటెన్స్ మళ్ళీ గమనించండి. గమనించినప్పుడు అది ఒక క్వశ్చన్గా మనల్ని అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పగలుగుతామా లేదంటే మనం ఎవరు అందులో ఉంటారని చెప్పగలుగుతామా లేదా చూడండి. స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్, సపోజ్ ఎవరైనా ఒక క్లాస్లో చదివే వ్యక్తి ఆ క్లాస్ యొక్క స్టూడెంట్స్ని చెప్పగలుగుతాడు. ఒకవేళ ఆ క్లాస్లో చదవని వ్యక్తి అయినప్పటికీ రికార్డెడ్గా ఒక స్కూల్కి వెళ్ళి ఒక క్లాస్ యొక్క స్టూడెంట్స్ ఎవరు అంటే మనం గుర్తించగలుగుతాం. రికార్డెడ్గా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని బట్టి కూడా మనం రాయగలుగుతాం. సో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మన దృష్టిలో ఏంటి, ఒక గ్రూప్ అనమాట. వాళ్ళని అంటే ఇదంతా ఒక రకమైన క్లాసిఫికేషన్స్ చూడండి. ఇవన్నీ ఏదో ఒక లక్షణం ఆధారంగా క్లాసిఫై చేసాం. ప్రతి క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, లేదా ఒక స్కూల్లో మొత్తం కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, లేదా ఒక విలేజ్లో కొంతమంది నివసిస్తుంటారు. అలాగే ఇక్కడ చూడండి, సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సపోజ్ మన కంట్రీలో ఉన్నటువంటి పౌరులు మొత్తం, అంటే ఇది భారతదేశం యొక్క పౌరులు మొత్తం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళందరూ కూడా ఒక సముదాయం. బట్ వీళ్ళకున్న లక్షణం ఏంటి, మనం గుర్తించింది ఇండియాలో ఉండటం అనే లక్షణం ఆధారంగా మనందరం కూడా ఇండియన్ సిటిజన్స్ అవుతాం. దాంట్లో ఏరియాస్ 29 స్టేట్స్ ఉండొచ్చు, 7 యూనియన్ టెరిటరీ ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారని మనకు తెలుసు. అలాగే ఒక స్కూల్ తీసుకుంటేనే స్కూల్, లేడీ టీచర్స్ అన్నాం. స్కూల్ అన్న అప్పుడు ఒక స్టాఫ్ ఉంటారు, టీచింగ్ స్టాఫ్ ఉండొచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండొచ్చు, ఇతర వేరే మనకి స్టూడెంట్స్ కూడా ఉంటారు. కానీ అందులో ఒక పర్టికులర్ గ్రూప్ తీసుకున్నాం చూడండి, లేడీ టీచర్స్ అంటున్నాం. అంటే ఇప్పుడు ఏ స్కూల్ అయినా తీసుకున్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి లేడీ టీచర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ గురించిన వివరాలు ఆటోమేటిక్గా మనం తెలుసుకోగలుగుతాం. అంటే లేడీ టీచర్స్ ఎవరు అన్నప్పుడు అక్కడ ఎవరైతే పరిచయస్తులు అక్కడ ఆ స్కూల్కి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, అంటే ఇది ఓన్లీ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ కాదు, మన డైలీ లైఫ్లో కూడా ఉపయోగించేదనే ఉద్దేశంతో ఇక్కడ రకరకాల ఫీల్డ్స్ నుంచి తీసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ మనకి తెలుసు. ఒక సోషల్ స్టడీస్ ఆర్ సైన్స్లో వచ్చే టాపిక్ అయినప్పటికీ సోలార్ సిస్టమ్ అన్నప్పుడు మన సోలార్ సిస్టంలో ప్రజెంట్ మనం గుర్తించినటువంటి 8 ప్లానెట్స్ ఉన్నాయి. మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్, ఇవన్నీ కూడా. అంటే మన సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఏంటి అంటే అది స్టడీ చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఏ రంగమైనా అవ్వచ్చు, దీనికి మ్యాథమెటిక్స్తోనే పని. తెలుగు ఫిల్మ్ హీరోస్ అని రాశాను నేను. అంటే సపోజ్ మనకి ఫిల్మ్స్ ఉన్నాయి, ఫిల్మ్ ఇండస్ట్రీ, అది ఏ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు, దానిలో ఉన్నటువంటి ఫిల్మ్ హీరోస్ని చెప్పమన్నాం అనుకోండి, మనం జనరల్గా చాలా లిస్ట్ చెప్తాం. అయితే ఇది అందరికీ తెలుసుందా లేదనేది పక్కన పెడితే కొంతమంది తెలియచ్చు, కొన్ని గుర్తించకపోవచ్చు. బట్ తెలుగు ఫిల్మ్ హీరోస్ ఎవరు అనే దానికి ఒక ఆథరైజ్డ్గా ఒక రికార్డు ఉంటుంది. మనకు ఆల్రెడీ రిలీజ్ అయిన ఏ ఫిల్మ్స్ అయినా ఒకసారి హీరోగా యాక్ట్ చేస్తే అది తెలుగు ఫిల్మ్ హీరో దాంట్లోకి వచ్చినట్టే. అండ్ ఇక్కడ చూడండి, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. సో ఒక క్లాస్లో ఇంతకుముందు చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ అని రాశాను. సో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ అనే అర్థం ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏం రాస్తాం, బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి, ఇక్కడ బ్రిలియంట్ అనే పదం దేన్ని తెలియజేస్తుంది, జనరల్గా కొంచెం తెలివైన విద్యార్థులు అనే నోటేషన్లో వాడబడింది. ఇక్కడే మీరు గమనించాల్సింది, స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటే ఎవరు గుర్తించినా అక్కడ వెళ్ళి ఆథరైజ్డ్గా ఎవరు రికార్డు ప్రకారం రాసుకున్నా ఒకేలా ఉంటుంది. బట్ బ్రిలియంట్ స్టూడెంట్స్ అనేది ఒక్కొక్క గుర్తించేటువంటి వ్యక్తి యొక్క పర్సెప్షన్ బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీచర్ దృష్టిలో బ్రిలియంట్ స్టూడెంట్ అయిన స్టూడెంట్
మరొక టీచర్ దృష్టిలో అవ్వకపోవచ్చు. అదేవిధంగా దేని క్రైటీరియాగా తీసుకుంటాడు బ్రిలియంట్ అనేది ఒక స్పష్టత ఉందా లేదు. అదేవిధంగా ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్స్ అన్నాం. మనకు తెలుసు వెరాజ్ ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు 2, 3, 5, 7 అండ్ సో ఆన్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ కలిగిన ప్రైమ్ నెంబర్. సో ఇది స్పష్టంగా మనం చెప్పగలుగుతాం. ఇక్కడ చూడండి టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ అన్నాం. సో ఈ రెండు కూడా కంపేర్ చేసుకున్నాం. నేను తెలుగు ఫిల్మ్ హీరోస్ అన్నాను. అంటే ఫిల్మ్స్ లో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా అక్కడ వచ్చి హీరోగా యాక్ట్ చేసిన వాళ్ళ అందరి లిస్ట్ ఇందులో వస్తుంది. బట్ టాలెంటెడ్ యాక్టర్ అన్నప్పుడు ఈ రెండింటికి ఉన్న వేరియేషన్ గమనించండి. టాలెంటెడ్ యాక్టర్ అందరి దృష్టిలో ఒకే విధంగా ఉంటుందా అంటే కాదు. మనకు తెలిసిందే పాలిటిక్స్ లో కానీ ఫిల్మ్స్ కానీ ఇలాంటి ఏ ఇతర రంగంలో అయినా ఒక్కొక్కళ్ళ ఫేవరెట్ ఒక్కొక్కరు ఉంటూ ఉంటారు. ఒకళ్ళ దృష్టిలో టాలెంటెడ్ అయిన వాళ్ళు మరొకరి దృష్టిలో కాకపోవచ్చు. సో ఇలా ఈ వేరియేషన్ ఒకసారి చూడండి. లాస్ట్ నేను రాసిన స్టూడెంట్స్ హూ గాట్ మోర్ దాన్ 80% మార్క్స్ ఇన్ ఎ టెస్ట్. అంటే ఒక టెస్ట్ జరిగింది ఏదైనా ఒక క్లాస్లో, ఏదో ఒక టెస్ట్ జరిగింది. ఆ టెస్ట్లో ఏ స్టూడెంట్స్కి అయితే 80% మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయో వాళ్ళను గ్రూప్గా చేసాం. సో ఇది మనం ఖచ్చితంగా అక్కడ జరిగిన టెస్ట్ రిజల్ట్ని బట్టి ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మొత్తం ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చెప్పిన ఉద్దేశం ఎందుకంటే సెట్ అనే దానికి జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ కోసం. ఇలా మన సొసైటీలో కానీ మన డైలీ లైఫ్లో అనేక రకాల క్లాసిఫికేషన్స్ మనం చేస్తూ ఉంటాం ఏదో ఒక లక్షణం ఆధారంగా. ఇక్కడ చూడండి స్కూలు, అందులో పనిచేసే టీచర్స్ని బట్టి డివైడ్ చేస్తాం. అందులో లేడీ టీచర్స్ అన్నాం, లేదా ఒక సపరేట్ గ్రూప్. అలాగే ఒక కంట్రీలో నివసించే వాళ్ళని బట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. ఇక్కడ ఒక క్లాస్ చదివేటువంటి వాళ్ళని బట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. అలాగే మన సోలార్ సిస్టమ్ యూనివర్స్లో ఉన్నటువంటి ప్లానెట్స్ బట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. అదేవిధంగా ఇది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అందులో యాక్ట్ చేసే వాళ్ళని బట్టి ఈ గ్రూప్ ఫామ్ అయింది. ఇది నెంబర్స్లో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ ఆధారంగా ఈ గ్రూప్ వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా జనరల్గా చూస్తే ఒక గ్రూప్స్ అని చెప్పి మనం పిలుస్తాం, ఒక సముదాయాలు, ఏదో ఒక గుంపు. కానీ వీటిలో సెట్ అని మనం పిలవాలంటే, మ్యాథమెటికల్గా సెట్ అని పిలవాలంటే ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అన్నది మనం గుర్తిస్తున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మనం ఏవైతే చెప్తున్నామో ఎవరు ఉంటారో వాటిని మనం స్పష్టంగా చెప్పగలిగి ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుంటే ఇప్పుడు ఇందులో కొన్ని మనం స్పష్టంగా రాయగలిగే ఉన్నాయి. సపోజ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాం. సో ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు మనకు తెలుసు ప్రైమ్ నెంబర్స్ మీన్స్ numbers which have only 2 factors, 1 and itself, 2, 3, 5, 7, 11 and so on. సో ఇక్కడ ఎవరిని అడిగినప్పటికీ ప్రైమ్ నెంబర్స్ యొక్క ఆన్సర్ ఇదే విధంగా రావాలి. అంటే వాళ్ళకి తెలియకపోయి చెప్పకపోతే వేరే విషయం, కానీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవి కాదు అని ఎవరు కూడా ఆర్గ్యూ చేయడానికి ఉండదు. సో తెలిసిన వాళ్ళందరికీ ఇవి ప్రైమ్ నెంబర్స్ అని యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే ఇలా జనరలైజ్డ్ ఆన్సర్స్ కొన్ని ఉంటాయి, అంటే ఎవరు చెప్పినా ఒకే విధంగా వచ్చాయి. అదేవిధంగా సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఉంది. దీనిలాగా మనం ఏమైనా లిస్ట్ మొత్తం రాయలేకపోవచ్చు, బట్ మనకి గవర్నమెంట్ యొక్క రికార్డెడ్ పరంగా ఇండియా యొక్క పౌరులు ఎవరు అనేటువంటి లిస్టు మనకు ఉన్నటువంటి ఆథరైజ్డ్ ఏదో ఒక ఛానల్లో ఉంటుంది. అంటే అది వాటర్ ఐడీస్ ద్వారా కానీ ఇతర ఆధార్ కార్డ్స్ ద్వారా ఏదైనా ఒక ఇండియన్ యొక్క సిటిజన్ అని గుర్తింపు ఉండేటువంటి కార్డ్స్ ఆధారంగా వాళ్ళని గుర్తించే పద్ధతి ఉంటుంది. అలాగే ఒక క్లాస్లో ఎవరు స్టూడెంట్స్ అనేది మనకి అక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ రిజిస్టర్ కానీ అటెండెన్స్ రిజిస్టర్ ఆధారంగా గుర్తించవచ్చు. అలాగే ఒక స్కూల్లో పనిచేసే లేడీ టీచర్స్ అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్స్ ఆధారంగా గుర్తించవచ్చు మనకి తెలియకపోయినా. అలాగే సోలార్ సిస్టంలో ప్లానెట్స్ మనకి సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుని వాటిని తర్వాత గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఇక్కడ ఒక ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ గుర్తించవచ్చు. మీరు వీటన్నిటిలో పర్టికులర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఉన్న వాటిలో ఇక్కడ నేను రెండింటిని పర్టికులర్గా చేస్తున్నాను చూడండి. బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, ఈ గ్రూప్ని సపరేట్గా గమనించండి. అదేవిధంగా ఇక్కడ కూడా రాస్తున్నాను టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్. ఈ రాసినటువంటి మొత్తం గ్రూప్స్లో పర్టికులర్గా ఈ రెండిటికి మిగిలిన వాటికి ఒక డిఫరెన్స్ ఉందనే విషయం ఫస్ట్ మనం గుర్తించాలి. ఏంటి ఆ డిఫరెన్స్ అన్నప్పుడు మీకు కింద చెప్పినట్టుగా ఈ పైన ఉన్న వాటి అన్నిటికీ ఆథరైజ్డ్గా ఒకే రకమైన ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఎవరు వెళ్ళినా ఇన్ఫర్మేషన్ ఒకే విధంగా వస్తుంది తెలుసుకుంటే. బట్ ఈ రెండిటికి ఒకే విధమైన ఇన్ఫర్మేషన్ రాదు, అది పర్సన్ టు పర్సన్ మారే అవకాశం ఉంటుంది. బికాస్ చెప్పాను ఇంతకుముందు క్లాస్లో బ్రిలియంట్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఈ బ్రిలియంట్ అనే వర్డ్లోనే ఒక రకమైనటువంటి అస్పష్టత ఉందన్నమాట. అంటే ఏంటి క్రైటీరియా, ఒకరు బ్రిలియంట్ అని చెప్పడానికి ఏంటి క్రైటీరియా అంటే ఒక సబ్జెక్ట్లో కేవలం మార్కులు వస్తేనే బ్రిలియంటా, కొంతమంది సబ్జెక్ట్లో మార్క్స్ రాకపోవచ్చు కానీ వేరే విషయంలో బ్రిలియంట్గా ఉండొచ్చు. అలాగే ఒక సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ రావచ్చు, వేరే సబ్జెక్ట్లో ఎక్కువ రావచ్చు. సో బ్రిలియన్సీని డిసైడ్ చేయడానికి ఒక క్రైటీరియా అంటూ ఆథరైజ్డ్గా మనం ఏమీ చెప్పలేము. అదేవిధంగా టాలెంటెడ్, ఈ వర్డ్ రాయడం వల్ల కూడా ఏమైంది, టాలెంటెడ్ యాక్టర్ అంటే చెప్పాను అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. అంటే ఒకరి దృష్టిలో ఒక రకంగా యాక్ట్ చేసింది టాలెంటెడ్ అనిపించవచ్చు, మరొకరికి అది నచ్చకపోవచ్చు. సో ఇక్కడ ఈ బ్రిలియంట్, టాలెంటెడ్ అంటే ఇలాంటి వేరే అడ్జెక్టివ్స్ అనమాట. అంటే అది చూసే మనిషిని బట్టి మారేటువంటి విషయాలు ఉంటాయి. ఇవి మ్యాథమెటికల్గా ఎప్పుడు కూడా మనం సెట్ అని పిలవకూడదు. సో ఈ అన్నిటిలో ఈ రిమైనింగ్ అన్నీ సెట్ అని పిలవడానికి సూటబుల్ ఉంటాయి తప్ప ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేసినటువంటి ఈ రెండు మాత్రం
సెట్ కాదు. అంటే ఓవరాల్గా అసలు సెట్ అంటే దేన్ని పిలవాలనేది ప్రైమరీగా అవగాహన కోసం ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూశాక మీకు ఏమర్థం కావాలి అంటే, ఏదైనా మనం ఒక సెట్ని గుర్తించడానికి ప్రధానమైన ఆధారం ఏంటంటే, ఒక సెట్ ఒక గ్రూప్ అని చెప్పడానికి మ్యాథమెటిక్స్లో ఎక్కువ ఫాలో అయ్యేది ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి. జనరల్గా ఏదో ఒక కామన్ ప్రాపర్టీ ఆధారంగా మనం సెట్ని డిసైడ్ చేస్తాం. కామన్ ప్రాపర్టీ. సో వాట్ ఈస్ ద కామన్ ప్రాపర్టీ అంటే ఇక్కడ చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ అని ఉంది. సో స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటే ఒక క్లాస్లో చదువుతూ ఉండటమే వాళ్ళకున్న కామన్ ప్రాపర్టీ. వాళ్ళందరూ ఒకే క్లాస్కి చెందుతారు. అంటే ఇతర విషయాలు వారు వేరువేరుగా వాళ్ళ యొక్క హైట్, వెయిట్ లేదంటే నేమ్స్ వేరువేరుగా ఉన్నప్పటికీ వాళ్ళందరికీ ఉన్న కామన్ ప్రాపర్టీ ఏమిటి? ఆ క్లాస్లో చదువుతూ ఉండటం. అలాగే ఇండియాలో నివసించడం అనేది వీళ్ళందరికీ ఉన్న కామన్ ప్రాపర్టీ. బట్ వాళ్ళలో అనేక లాంగ్వేజెస్ ఉండొచ్చు, వేష భాషలు తేడా ఉండొచ్చు. బట్ అందరికీ ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ఇండియన్ పౌరులు అవడం, జస్ట్ ఇండియన్స్ అవడం వాళ్ళ కామన్ ప్రాపర్టీ. అదేవిధంగా ఇక్కడ ఒక స్కూల్లో పనిచేస్తూ టీచర్స్గా ఉంటూ వారిలో లేడీస్గా ఉండడం అనేది వీళ్ళకున్న కామన్ ప్రాపర్టీ. అదేవిధంగా మనకి సోలార్ సిస్టమ్ అనేది దాంట్లో అంటే మనకు ఉన్న యూనివర్స్లో అనంతమైన యూనివర్స్లో సోలార్ సిస్టమ్ అనేది ఒక పార్ట్ మాత్రం. ఆ సోలార్ సిస్టంలో మనం ప్లానెట్స్గా గుర్తించిన వారి లిస్టులో ఉండటం అనేది వీటికున్న కామన్ ప్రాపర్టీ. అదేవిధంగా వరల్డ్లో ఉన్నటువంటి చాలా ఇండస్ట్రీస్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీని బేస్ చేసుకుని అందులో ఒక లాంగ్వేజ్ తెలుగుని తీసుకుంటే దాంట్లో ఉన్న ఫిల్మ్స్లో హీరోస్గా యాక్ట్ చేయొచ్చు ఉండటం అనేది వీళ్ళకున్న కామన్ ప్రాపర్టీ. అదేవిధంగా నెంబర్స్ అనేక రకాలు ఉన్నాయి. ఏ నెంబర్స్కి అయితే ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్సెల్ఫ్ తప్ప ఇతర ఫ్యాక్టర్స్ ఉండవో, దాంట్లో ఏమీ టేబుల్స్ క్యాన్సిల్ అవ్వవో అలా ఉండటం అనేది వీటికున్న కామన్ ప్రాపర్టీ. అదేవిధంగా ఆ క్లాస్లో అనేక మంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ ఒక టెస్ట్ పెట్టినప్పుడు 80% మార్క్స్ దాటడం అనేది వీళ్ళందరికీ ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ. సో ఈ డిస్క్రిప్షన్ అంతా ఎందుకు మనకి అంటే, ఇందులో మనకి మీరు నోట్ చేసుకునేది ఏమీ ఉండదు, కానీ మొత్తం ఇది అబ్జర్వ్ చేసిన మీద ఒక చిన్న కాన్సెప్ట్ అయితే మీకు రావాలంటే మ్యాథమెటికల్గా సెట్ ఈ వర్డే ముందు మనకు ముఖ్యం. సెట్ అంటే ఏంటి, ఏ కాన్సెప్ట్ తీసుకుంటాం అన్నప్పుడు మ్యాథమెటికల్గా దేనైనా సెట్ అని పిలవాలంటే జనరల్గా అందులో ఉన్నటువంటి మనం ఆ సెట్ అని ఎవరినైతే గ్రూప్ చేస్తున్నామో ఆ థింగ్స్ కానీ మెన్ కానీ వీళ్ళందరికీ ఏదో ఒక కామన్ ప్రాపర్టీని జనరల్గా బేస్ చేసుకుని రాస్తాము అనేది ముందు అర్థం చేయాలి. అయితే అలా అని కామన్ ప్రాపర్టీ లేకపోతే అది సెట్ కాదా అంటే అలా అని కూడా చెప్పలేం. కామన్ ప్రాపర్టీ ఒక్కోసారి ఉండకపోవచ్చు. మన ఇష్టం వచ్చిన వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసుకుని గ్రూప్ చేసినా కూడా అది సెట్ అవుతుంది, కానీ అది ఎదుటి వాళ్ళు గుర్తించేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పింది అదే. ఇప్పుడు బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అనేది ఏమని చెప్పాం? ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఎ సెట్. దీన్ని సెట్ అని పిలవకూడదు. బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అనేది నాట్ ఎ సెట్ మ్యాథమెటికల్లీ. ఎందువల్లంటే బ్రిలియంట్ అనేది క్రైటీరియా ఏమిటనేది ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ తీసుకోండి, స్టూడెంట్స్ హూ గాట్ మోర్ దెన్ 80% మార్క్స్ ఇన్ ఏ టెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ సెట్. సో ఈ రెండింటిని సపోజ్ ఒక టీచర్ దృష్టిలో ఈ రెండు కోయిన్సైడ్ అవ్వచ్చు. అతని దృష్టిలో 80% మోర్ మార్క్స్ వచ్చిన వాళ్ళని అతను బ్రిలియంట్ స్టూడెంట్స్ అనుకున్నాడు అనుకుందాం. సో అతని దృష్టిలో బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అంటే ఈ సెట్ని రాసుకుంటాడు. బట్ ఇక్కడ ఒక ఆథరైజ్గా ఒక డెఫినేషన్ ఉంది చూడండి. ఆ బ్రిలియంట్ అంటే ఏంటి, ఎలా డిసైడ్ చేయాలని ఎవరైనా డౌట్ వస్తే అతను ఎంచుకున్నటువంటి ఒక క్రైటీరియా ఇది. ఎవరికైతే ఇప్పుడు అతను ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్లో 80% మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళని నేను బ్రిలియంట్గా గుర్తిస్తానని అతను అనుకున్నాడు. అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ అది ఒక సెట్గా మనం ఒప్పుకోవడానికి అవసరమైనటువంటి క్రైటీరియా అక్కడ ఉందన్నమాట. అంటే ఏదో ఒక డెఫినేషన్ ఉందన్నమాట. అదే ఎక్కడైతే లేదు, బ్రిలియంట్ స్టూడెంట్స్ అని మాత్రమే ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా రెంట్లో మీకు చెప్పాను, తెలుగు ఫిల్మ్ హీరోస్ అనేది సెట్ అవుతుంది. తెలుగు ఫిల్మ్ హీరోస్ అనేది ఒక సెట్. ఎందువల్ల? తెలుగు ఫిల్మ్లో హీరోస్ ఎవరు అంటే ఎవరో తెలుసుకున్నా రాస్తే చాలా లిస్ట్ వస్తుంది. యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు అందులో ఉంటారు. బట్ టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ అనేది నాట్ ఎ సెట్. చూడండి, ఈ రెండింటికి అంటే ఇక్కడ కొంచెం కంపారిజన్ రాసామన్నమాట. ఒకే రకమైన విషయాలు చెందినవి. ఫిల్మ్ హీరోస్లో సెట్ అయిందే, మళ్ళీ అందులోనే టాలెంటెడ్ అనే వర్డ్ చేసేసరికి సెట్ కాదు అంటున్నాం మ్యాథమెటికల్గా. ఎందువల్ల అంటే ఎవరు టాలెంటెడ్ అనేది మనం డిఫైన్ చేయలేము. బట్ ఇక్కడ ఎవరు యాక్ట్ చేశారు అనేది ఆథరైజ్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా క్లాస్లో స్టూడెంట్స్ ఎవరు అనేది మనం చెప్పొచ్చు. అందరూ అది ఎవరు చెప్పినా ఒకే విధంగా రికార్డు ఉంటుంది. బట్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎవరో మనం చెప్పలేం. అదేవిధంగా ఒక టెస్ట్ పెట్టి 80% మార్క్స్ అబోవ్ ఎవరికి వచ్చాయంటే అది మనం చెప్పొచ్చు. సపోజ్ ఆ టెస్ట్ సక్రమంగా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఆఫ్టర్ టెస్ట్ మన రిజల్ట్లో ఓన్లీ మార్క్స్ మాత్రమే చూస్తాం. ఇన్ కేస్ 80% అబోవ్ వచ్చిన స్టూడెంట్ డల్లర్ అయి ఉండొచ్చు, అతనికి వేరే విధంగా రావచ్చు. బట్ అది మనకి అనవసరం. కేవలం ఇక్కడ తీసుకున్న క్రైటీరియా 80% మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయన్నప్పుడు ఎవరు రాసినా కూడా అక్కడ ఆ రిజల్ట్ చూసి వాళ్ళ లిస్ట్ ఒకే విధంగా ఉంటుంది. అంటే ఈ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే, ఒక సెట్ అన్నప్పుడు ఏదో ఒక కామన్ ప్రాపర్టీ జనరల్గా అక్కడ మనం గుర్తించగలిగి ఉండాలి. ముఖ్యంగా అది పర్సన్స్లో కానీ థింగ్స్ కానీ అబ్జెక్ట్స్ ఏవి తీసుకున్నా కూడా ఒక కామన్ ప్రాపర్టీని బేస్ చేసుకుని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ అబ్జెక్ట్స్ ఏది మనం ఒక కలెక్షన్ రూపంలో రాసినా దాన్ని సెట్ అని పిలుస్తాం. దీని ఇంకా
క్లియర్ కట్గా మనం డెఫినేషన్ అనేది తర్వాత ఇస్తాం. ముందు ఒకసారి నెక్స్ట్ పార్ట్ చూడండి. సో ఇక్కడ ఫస్టే అసలు సెట్ అంటే ఏమిటో పూర్తిగా చెప్పుకోవడానికి ముందే మీకు కూడా ఒక డూ దిస్ సెక్షన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఫస్టే డూ దిస్ సెక్షన్ ఎందుకంటే మనకి కూడా టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఉద్దేశం అదే. అసలు సెట్ అంటే ఏమిటి అనేది ఒక ఐడియా రావడానికి ముందే జస్ట్ ఒక కలెక్షన్ ని మనం రాయడం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది అంటే మొదటి డూ దిస్ సెక్షన్ అన్నమాట. దీనికి ముందు ఒక డూ దిస్ సెక్షన్ ఉన్నప్పటికీ అది జస్ట్ జనరల్ గా మన అది మ్యాథమెటికల్ గా ఉన్న డూ దిస్ సెక్షన్ కాదు కాబట్టి మొట్టమొదటి సెక్షన్ తీసుకోవడం జరిగింది. ఐడెంటిఫై అండ్ రైట్ ద కామన్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్స్. అంటే ఇక్కడ ఎక్కడా చూడండి సెట్ అనే మాట కూడా ఉపయోగించలేదు. మొట్టమొదటి మీకు ఇందులో తెలియాల్సింది ఏంటంటే ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ కానీ ఇలా ఏదైనా థింగ్స్ కానీ లేకపోతే వస్తువులు కానీ వేటి గురించి ఇచ్చినప్పటికీ వాటిలో ఏదైనా కామన్ ప్రాపర్టీ ఉందా, ఉంటే దాన్ని మనం ఐడెంటిఫై చేయడం వస్తే చాలా మాట. ఇది ఫస్ట్ సెట్స్కి రావాల్సినటువంటి బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇక్కడ మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డూ దిస్ సెక్షన్ వెరీ ఈజీ. ఇది చూడంగానే మనకు అర్థం కావాల్సింది అంటే మనం ఏం చేయాలి, జస్ట్ అవి గుర్తించి రైట్ ద కామన్ ప్రాపర్టీ, వాటికి ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఏంటనేది మాత్రమే మనం మెన్షన్ చేయాలి. ఒక్కొక్క ప్రాబ్లంలో ఇక్కడ మనం గుర్తించడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫస్ట్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. అంటే కొన్ని నెంబర్స్ ఇక్కడ రాయబడ్డాయి. మనం ఏం గమనించాలి, ఇందులో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ అంటే ఇవి చాలా ప్రైమరీ లెవెల్లో ఉంటాయి. అంటే ఒక మాదిరి బేసిక్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్ కూడా వెంటనే ఐడెంటిఫై చేసి, ఇప్పుడు మీకు 2, 4, 6, 8 అంటే ఏవో కొన్ని నెంబర్స్ కేవలం ఏ క్రైటీరియా లేకుండా రాయబడినాయా, వీటికి ఏమైనా ప్రత్యేకత ఉందా, అదే కామన్ ప్రాపర్టీ అంటే. ఇవి ఎటువంటి నెంబర్స్ రాయబడుతున్నాయి చూడండి, 2, 4, 6, 8 అంటే ఆల్టర్నేటివ్ గా రాసేవన్నీ కూడా మనకి తెలుసు 2 టేబుల్ బేస్ చేసుకుని వచ్చేటువంటి న్యాచురల్ నెంబర్స్ లో ఉన్నాయి. వీటికి మనం పర్టికులర్ ఒక పేరు ఉంది, అంటే 2 టేబుల్ తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యేవి. వీటినన్నింటినీ ఏమని పిలుస్తాం, ఈవెన్ నెంబర్స్ అంటాం. ఇంకా చెప్పాలంటే అందులో ఇంటీజర్స్ మైనస్లు రాయలేదు కాబట్టి ఇంకా చెప్పండి ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ అనొచ్చు లేదా న్యాచురల్ నెంబర్స్ అనొచ్చు. సో అదే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ నేను ఆన్సర్ గా రాస్తున్నాను చూడండి, దీస్ ఆర్ ఆల్. ఇది జస్ట్ మనం కేవలం వాటి యొక్క కామన్ ప్రాపర్టీ గుర్తిస్తే చాలు కాబట్టి ఒక సెంటెన్స్ లో రాస్తాం, దీస్ ఆర్ ఆల్ ఈవెన్. సో ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, అందులో కూడా పాజిటివ్, ఎందుకని ప్లస్ నెంబర్స్ మాత్రమే మనం రాస్తాం, ఎందుకంటే ఈవెన్ ఇంటీజర్స్ అంటే మైనస్లు కూడా రావచ్చు. సో ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. సో ఎక్కడ మనకి వీటిలో డెసిమల్ పార్ట్లు ఫ్రాక్షన్ రూపంలో ఉండవు, న్యాచురల్ నెంబర్స్లోనే ఉంటాయి. బట్ 2 టేబుల్తో డివిజిబుల్ అయ్యేవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటాం, ఈవెన్ ఇంటీజర్స్ అంటాం. ఇదే 1, 3, 5, 7 ఇస్తే ఏమంటాం, ఆడ్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం కూడా ఏంటి, ఇందులో ఏదో పెద్ద ప్రాబ్లమ్స్ చేయడం కాదు, కేవలం ఒక గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఏదైనా మనకి ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేయడాన్ని ప్రాక్టీస్ చేయడం మాత్రమే. సో నెక్స్ట్ చూడండి, 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. అంటే ఇలా ఇన్ఫినిట్గా వస్తున్నాయి. బట్ ఇక్కడ వరకు రాసిన నెంబర్స్ని బట్టి మనం గుర్తించినటువంటి కామన్ ప్రాపర్టీ వాటి యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏమిటి, 2, 3, 5, 7 ఇంతకుముందే చెప్పుకున్నాను చూడండి. ఇవన్నీ చూడగానే మనకి ఏం గుర్తుకు రావాలి, ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో కూడా మనం ఈ టాపిక్ చేసాం. సో దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నెంబర్స్. ఇందువల్ల వీటన్నిటికీ కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఒకటి మరియు అదే సంఖ్య తప్ప ఇంకా ఏ విధమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉండవు. వీటన్నిటిని మనం ఏం పిలుస్తాం, ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. ఇంకా ప్రైమ్ నెంబర్ అంటేనే మనకి న్యాచురల్ నెంబర్స్లోనే ఉంటుంది, ఇంటీజర్స్లో డిఫైన్ కాదు కాబట్టి మనం ప్రైమ్ నెంబర్స్ అని రాస్తే సరిపోతుంది. ప్రైమ్ అంటేనే ఇంకా మనకి 1 అబోవ్ ఉన్నటువంటి పాజిటివ్ ఇంటీజర్స్కి వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఇంటీజర్ అనే మాట మెన్షన్ చేయక్కర్లేదు. అదే ఈవెన్ అయితే మనకి ఇంటీజర్స్లో ఉండొచ్చు, ఓన్లీ న్యాచురల్ ఉండొచ్చు కాబట్టి ఇంకా క్లారిటీగా రాస్తాం. ఇక నెక్స్ట్ చూడండి, 1, 4, 9, 16 అండ్ సో ఆన్. అంటే మీకు ఆ నెంబర్స్ చూడంగానే మీరు గుర్తించిన లక్షణం ఏమిటి, ఏదో కొన్ని నెంబర్స్ రాస్తున్నాయనేది చూసుకోకుండా ఆ నెంబర్స్కి ఏదో ప్రత్యేకత ఉంటేనే మనకి ఇక్కడ కామన్ ప్రాపర్టీ రాయమని ఇస్తారు. సో కామన్ ప్రాపర్టీ మనం గుర్తించాలంటే ఈ నెంబర్స్ చూడంగానే మనకి ఏదో ఒక ఐడియా రావాలి. అంటే మనం గమనిస్తే ఇక్కడ మీకు చెప్పాను 1, 4, 9, 16 అన్నప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టేబుల్స్ బేస్ చేసుకుని చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇది 1 1, సో 1 స్క్వేర్, 4 మీన్స్ 2 స్క్వేర్, 9 మీన్స్ 3 స్క్వేర్, 16 మీన్స్ 4 స్క్వేర్. 1 1 1 1s are 1, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16. సో ఆ రూపంలో ఇచ్చి అండ్ సో ఆన్ పెట్టాడు. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్క న్యాచురల్ నెంబర్ని తీసుకుని దాన్ని స్క్వేర్ చేసుకుంటూ రాయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏమవుతుంది కూడా మనం గెస్ చేయొచ్చు. 16 ఆఫ్టర్ నెంబర్ ఏంటి, 5 స్క్వేర్ అంటే 25. సో ఇవన్నీ ఏమని చెప్పొచ్చు, మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని కూడా అంటాం. ఇంకా చెప్పాలంటే వీటిలో డెసిమల్స్ రూపంలో కాకుండా కేవలం ఇంటీజర్స్ రూపంలో మనం ఉన్నప్పుడు ఏమంటాం అంటే స్క్వేర్ నెంబర్స్ అని కూడా పిలుస్తాం. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, దీస్ ఆర్ ఆల్. అంటే ఇక్కడ ఇచ్చినవన్నీ ఏ కేటగిరీకి చెందుతాయి, స్క్వేర్ నెంబర్స్.
పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా అంటాం, కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటంటే డెసిమల్స్లో కూడా రావచ్చు, ఫ్రాక్షన్స్లో కూడా ఉండొచ్చు. బట్ ఓన్లీ ఇంటీజర్ రూపంలో ఉన్న వాటిని మనం స్క్వేర్ నెంబర్ అని మెన్షన్ చేయడం కరెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్, అంటే స్క్వేర్ చేయగా లభించేటువంటి నెంబర్స్ అనమాట, న్యాచురల్ నెంబర్స్ని తీసుకుని. ఇక నెక్స్ట్ చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ పైనవన్నీ కొంచెం మ్యాథమెటిక్స్ రిలేటెడ్, కానీ ఇక్కడ ఇచ్చినవి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కాదన్నమాట. జస్ట్ మనకున్న జనరల్ కామన్ సెన్స్తో, జనరల్ నాలెడ్జ్తో చెప్పేది. ఇవి చూడంగానే చూడండి, ఈవెన్ ఒక బిలో ప్రైమరీ లెవెల్ స్టూడెంట్ కూడా మనం గుర్తించగలరు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ సో అన్నప్పుడు తెలుసు మనకి. నెక్స్ట్ మే, జూన్, జూలై. అంటే ఇక్కడ రాయాల్సింది రిమైనింగ్ పార్ట్ మనం రాయకూడదు. వాటి కామన్ ప్రాపర్టీ ఏమిటి అంటే అసలు వీటిని ఎందుకు ఇవి రాస్తున్నాం, వేటి ఏ లక్షణం ఆధారంగా వీటిని గుర్తిస్తున్నాం, ఇవన్నీ కూడా మంత్స్ యొక్క నేమ్స్. ఏ మంత్స్ మన తెలుగులో వేరే ఉంటాయి, సపోజ్ చైత్ర, వైశాఖ్. సో ఇవన్నీ ఇంగ్లీష్ మంత్స్. ఇంగ్లీష్ మంత్స్ ఎందులో ఉంటాయి, ఇవన్నీ ఇయర్లో మొత్తం 12 ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీనికి ఏం రాయొచ్చు, ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి, దీస్ ఆర్ ఆల్, అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇంగ్లీష్ మంత్స్. ఇంగ్లీష్ మంత్స్ ఇన్ ఏ ఇయర్, అంటే ఒక సంవత్సరంలో వచ్చేటువంటి ఇంగ్లీష్ మంత్స్ యొక్క నేమ్స్ చెప్పమంటే మనం మొత్తం కూడా ఇవి చెప్పాల్సి ఉంటుంది. సో జనవరి టు డిసెంబర్ వరకు అక్కడ ఉన్న 10 స్వాన్ మీన్స్ ఇక నెక్స్ట్ కంటిన్యూషన్ మనకు తెలుసు అనమాట. ఫైనల్ చూడండి, ఇది కంప్లీట్ ఈ టాపిక్ దీనికి మళ్ళీ సంబంధం లేకుండా ఇచ్చారు చూడండి. థమ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, పింకీ. అంటే ఇక్కడ మొత్తం యొక్క 5 ఆబ్జెక్ట్స్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట, మొత్తం 5 థింగ్స్. ఈ 5 థింగ్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అన్ని ఐడియా లేని వాళ్ళకు కూడా ఒకటి రెండు చూసేసరికి అర్థమవుతుంది. ఇక్కడ వేటి గురించి మెన్షన్ చేయబడింది ఇవన్నీ అంటే, ఫింగర్ అంటేనే మనకు తెలుసు వేలు అని చెప్పి. సో ఇక్కడ థమ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, పింకీ అంటే అసలు ఈ వర్డ్స్ దేనికి వాడతాం, ఇవన్నీ కూడా ఒక హ్యాండ్ యొక్క వేళ్ళు, 5 వేళ్ళని సూచించడానికి వాడే పదాలు. బొటన వేలని, అలాగే ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలు, ఇది మధ్య వేలు, ఉంగరం వేలు అంటాం, చిటికెన వేలు అంటాం. సో మొత్తానికి వీటికున్న కామన్ ప్రాపర్టీ ఏమిటి, కామన్ ప్రాపర్టీ ఏమిటి అన్నప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక హ్యాండ్ యొక్క ఫింగర్స్ని సూచిస్తాయి. మొత్తం 5 ఫింగర్స్ ఆఫ్ ఏ హ్యాండ్ని మనం సూచిస్తాయి. అదే విషయం ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఆన్సర్గా రాస్తున్నాం చూడండి, దీస్ ఆర్ ఆల్. సో ఇవన్నీ కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, దీస్ ఆర్ ఆల్ ద నేమ్స్ ఆఫ్, మొత్తం మనం ఇంకా క్లారిటీగా రాస్తున్నాం, 5 ఫింగర్స్ ఆఫ్ ఏ హ్యాండ్. అంటే మనకి జనరల్గా అది కూడా చెప్పాలంటే మనకు ఒక హ్యూమన్ హ్యాండ్ అని కూడా అంటే ఇంకా కరెక్ట్గా ఉంటుంది. సో ఎనీహౌ మొత్తానికి మనం చేతి యొక్క వేళ్ళని రిప్రజెంట్ చేయడానికి వాడతాం అనేది మనకు తెలిసిందే. సో ఈ మొత్తం మీద ఈ డూ దిస్ ఎక్సర్సైజ్ చూడండి, జస్ట్ మనకి ఇది మ్యాథమెటికల్ టర్మ్స్ ఉన్నాయి, నాన్ మ్యాథమెటికల్ టర్మ్స్ కూడా ఉన్నాయి. వీటిలో ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్, ఒక కలెక్షన్ ఆఫ్ అబ్జెక్ట్స్ ఏదైనా ఇచ్చినప్పుడు కొన్ని నెంబర్స్ ఇవ్వచ్చు, కొన్ని నేమ్స్ ఇవ్వచ్చు, లేదా కొన్ని వస్తువులు ఇవ్వచ్చు, ఏవి ఇచ్చినప్పటికీ మనం అందులో ఏదైనా కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా కామన్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేసింది గ్యారంటీగా ఒక సెట్ అవుతుంది, సెట్ అని మనం పిలవగలుగుతాం అనేది అర్థం అనమాట. సో ఇప్పుడు దీని ఆధారంగా ఇప్పుడు మనం అసలు సెట్ యొక్క డెఫినేషన్ ఏంటనేది కరెక్ట్గా నేర్చుకుందాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్క్రీన్ మీద సెట్ డెఫినేషన్ అని రాశాను చూడండి. అసలు అంటే ఈ చాప్టర్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి బేసిక్ అనమాట. అసలు వాట్ ఈజ్ ఏ సెట్, అసలు చాప్టర్ యొక్క నేమే సెట్స్ కదా. అసలు వాట్ ఈజ్ ఏ సెట్ అంటే మనం చెప్పాల్సింది ఇది. సో ఫస్ట్ సెంటెన్స్లో రాశాను చూడండి సెట్ యొక్క బ్రీఫ్ డెఫినేషన్. ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. బ్రీఫ్గా చెప్పాలంటే ఇది ఒకటే, కానీ ఇందులో ఉన్న మీనింగ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సెట్ అని దేన్ని పిలవాలంటే ఇది మ్యాథమెటికల్గా మాత్రమే అనమాట. ఏ సెట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఇందులో ప్రతిపదాన్ని గమనిస్తే అబ్జెక్ట్స్ మీన్స్ అక్కడ థింగ్స్, వస్తువులు, పేర్లు, నెంబర్స్ ఏవైనా అవ్వచ్చు అనమాట. అందులో వాడేటువంటి మనం ఏవి గ్రూప్ చేస్తున్నామో ఆబ్జెక్ట్స్. సో డిస్టింక్ట్ అనే వర్డ్ కూడా ఉంచండి. డిస్టింక్ట్ అంటే ఏంటి, అవి రిపీట్ అవ్వకూడదు అనమాట, సేమ్ రాయనవసరం లేదు. ఇప్పుడు ఒకసారి రాసిన వర్డ్ మళ్ళీ రాదు, ఒకసారి వచ్చిన నెంబర్ మళ్ళీ రాదు, వేరువేరుగా ఉండాలి, విభిన్నంగా ఉన్నవి మాత్రం విభిన్నంగా ఉండాలి. ఇక ఒక కలెక్షన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ అనమాట, కొన్నిటిని కలిపి మనం రాస్తాం అంటే ఒక కలెక్ట్ చేయడం లాంటిది. అయితే ఇక్కడ వీటన్నిటికంటే మెయిన్ టర్మ్ ఏంటంటే ఇందులో మనం సెట్గా గుర్తించడానికి ఆధారం కీలకం ఇదనమాట, వెల్ డిఫైన్డ్. దీని మీద బాగా దృష్టి పెట్టండి. సో సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే మళ్ళీ మనం పూర్తిగా చెప్పినట్టు కదనమాట. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏవైనా కలెక్ట్ చేయొచ్చు, ఏదో ఒక రూపంలో ఒక గుంపు పోగుపడిన ప్రతిదీ సెట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ వెల్ డిఫైన్డ్ అనే వర్డ్ కూడా వాడు, అంటే మ్యాథమెటికల్లీ సెట్ అని పిలవాలంటే దానికి ఉండాల్సిన ప్రధాన లక్షణం వెల్ డిఫైన్డ్. మనకు తెలుసు అంటే వెల్ డిఫైన్డ్ అంటే ఓ పర్టికులర్ డెఫినేషన్, ఓ పర్టికులర్ క్రైటీరియా దానికి ఉండాలి. వెల్ డిఫైన్డ్ అంటే ఏమిటో కూడా ఇక్కడ మనం నెక్స్ట్ ఉన్నటువంటి మీకు పాయింట్లో మెన్షన్ చేసాం చూడండి. ఓన్లీ వెల్ డిఫైన్డ్ అంటే మన తెలుగులో ఏదో బాగా నిర్వచించబడటం అనే అర్థంలో కాకుండా మ్యాథమెటికల్గా వెల్ డిఫైన్డ్ అని దేని పిలుస్తామో నెక్స్ట్ పాయింట్లో ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
if we can determine whether the given object belongs to a collection or not, it is said to be well defined. సో వెల్ డిఫైన్డ్ అంటే ఏమిటో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడు ఒక గ్రూప్ని వెల్ డిఫైన్డ్, ఒక కలెక్షన్ వెల్ డిఫైన్డ్ పిలుస్తామంటే మనం నిర్ణయించగలగాలి. వీ కెన్ డిటర్మైన్, మనకి నిర్ధారించుకోవడానికి అవకాశం ఉండాలి. దేనికి? మనకి ఏదైనా అబ్జెక్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి వస్తువో మనిషో లేకపోతే అక్కడ ఏదైనా అనమాట, అక్కడ ఉన్నటువంటి థింగ్ దేన్ని పేరు లేదా దాన్ని మనకి ఇచ్చినా అది బిలాంగ్స్ టు ఏ కలెక్షన్ అంటే ఆ కలెక్షన్ మనకు అక్కడ ఉన్నటువంటి కలెక్షన్కి చెందుతుందా, బిలాంగ్ టు అంటే ఏంటి, చెందడం, ఆర్ నాట్, చెందదా, అది కనుక మనం డిసైడ్ చేయగలిగితే ఇట్ ఈస్ సెట్ టు బి వెల్ డిఫైన్డ్. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వెల్ డిఫైన్డ్ అని దేన్ని పిలుస్తాం? మనకి ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఇచ్చి ఆ గ్రూప్ ఆఫ్ థింగ్స్ను ఇచ్చిన తర్వాత మనకి ఇతర థింగ్ మనకి ఏది ఇచ్చినా కూడా అది ఆ గ్రూప్లో ఉందో లేదో మనం వెరిఫై చేసుకోవడం సాధ్యమైతే అది వెల్ డిఫైన్డ్ అంటాం. ఇది చూడడానికి కొంత క్లిష్టంగా కనిపించినప్పటికీ మనం ఇంతకు ముందు ఉన్న ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకుంటే అది ఈజీ అని మీకు అర్థమవుతుంది. చూడండి. సరే, ఓవరాల్గా ఇక్కడ సెట్ థియరీ, అసలు ఈ సెట్ అనే కాన్సెప్ట్ని మనకి మ్యాథమెటిక్స్ అతి ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది ఒక జనరలైజ్ చేసి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే జార్జ్ కాంటర్. ఎందుకంటే మనకి సెట్ థియరీని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుసుకోవడం ఒకసారి ముఖ్యం. కాబట్టి ఈయన ఇన్వెన్షన్ వల్లే సెట్ థియరీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నమాట. దీన్ని ఇతర అంటే మన డైలీ లైఫ్లో కూడా ఇండైరెక్ట్గా మనం సెట్ థియరీని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం అని అర్థం. ఎందువల్ల అంటే మనం అనేక క్లాసిఫికేషన్ చేస్తున్నాం మన సొసైటీలో, ఒక అనేక క్యాస్ట్స్గా లేదా రిలీజియన్స్గా లేకపోతే వాళ్ళు ఉండేటువంటి ఏరియాస్ని బట్టి, చదివే స్కూల్స్ని బట్టి చేసేటువంటివన్నీ కూడా మనకి ఇండైరెక్ట్గా సెట్ కాన్సెప్ట్ వాడుతున్నట్టే అర్థం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం కొంత క్లారిటీ కోసం నేను ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి. ఒక ఎగ్జాంపుల్గా అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అని చెప్పడానికి ఇప్పుడు మనం ఇంతకుముందే అనుకున్నాం, మనం ఏదైనా ఒక ఇక్కడ నేను అంటే సెట్ గురించి నెక్స్ట్ చెప్పేదాని ముందు రాస్తాను. ఒక సెట్ని ఎప్పుడు కూడా ఇలా ఈ బ్రాకెట్తో సూచిస్తామండి, కర్లీ బ్రాకెట్స్ అంటాం. అది మళ్ళీ నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ రాస్తున్నాను, 1 3 5 7 9 అనే నెంబర్స్ రాసి ఈ బ్రాకెట్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి మీరు చూసినట్లయితే ఇందులో మొత్తం 5 అబ్జెక్ట్స్ ఉన్నాయంటారన్నమాట. ఇవే అబ్జెక్ట్స్ అంటే డిస్టింక్ట్ అబ్జెక్ట్స్, అంటే వేరువేరుగా ఉండాలి. రాసింది మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు. ఇప్పుడు 3 అనేది నెంబర్ ఒక అబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు 3, ఇంకోటి 3 రాయాల్సిన అవసరం లేదనమాట. అలా రాయడం సెట్లో నో నీడ్, అసలు రాయాల్సిన అవసరం లేదు. డిస్టింక్ట్గా ఉండాలని దీంట్లో సెట్లో రాయడంలో మనం పాటించే రూల్. ఇది ఒక కలెక్షన్. చూడండి, ఏవో ఒక 5 నెంబర్స్ తీసుకున్నాం. వెల్ డిఫైన్డ్ అంటే ఇది మనం ఒక్కొక్కసారి మనం రాసిన వాటి వల్ల అర్థం కావచ్చు, లేదంటే మనం ఈ నెంబర్స్ నేరుగా రాయకుండా వాటి లక్షణాన్ని కూడా చెప్పొచ్చు. అది మీకు ముందు వస్తుంది, ఆ రెండుకి ఉన్న ప్రాసెస్ తేడా ఏమిటో. మొత్తం మీద మీకు ఇక్కడ ఇందులో ఏ 5 నెంబర్స్ ఉన్నాయో కనిపిస్తున్నాయి. ఈవెన్ వాటికి ఉన్న కామన్ ప్రాపర్టీ కూడా మీరు గుర్తించవచ్చు. సపోజ్ ఈ 1 3 5 7 9 నేను రాయంగానే మీరు ఏమని చెప్పొచ్చు, అవి ఈ నెంబర్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అన్నప్పుడు మనం ఒక ఆన్సర్ చెప్తాం. సో ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. అలాగని ఆడ్ నెంబర్స్ అన్నీ ఉన్నాయా? లేవు, 9తో ఆగిపోయాయి. అంటే సపోజ్ దీస్ ఆర్ ఆల్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ బిలో 10, అంటే 10 లోపు ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ అనొచ్చు, లేదా 11 లోపు ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. సో ఈ రకరకాలుగా చెప్పొచ్చు. మొత్తం మీద అక్కడ గుర్తించిన మెయిన్ లక్షణం మనం ఆడ్ అనేటువంటి వర్డ్. సో ఇలా ఇప్పుడు ఈ గ్రూప్లో మనకి ఇచ్చినప్పుడు ఏదైనా నెంబర్ మనకి ఇస్తే, ఒక అబ్జెక్ట్ ఉంది, సపోజ్ మనకి 5 అనేది ఒక అబ్జెక్ట్ అనమాట, ఇందులో ఒక ఈ సెట్లో ఉన్నది. లేదు, నేను ఇంకో నెంబర్ రాస్తున్నాను 8 అనేది. ఇప్పుడు ఈ రెండు మీరు పోల్చుకుంటే 5 అనేది మనకి ఇచ్చినటువంటి నెంబర్. మనం డిటర్మైన్ చేయగలగాలి వెదర్ ద గివెన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఏ కలెక్షన్ ఆర్ నాట్. ఇప్పుడు ఈ 5 అనేది మనం తీసుకున్న కలెక్షన్లో చెందుతుందా లేదా, ఉందా లేదా. చూడండి, ఉంది అని మనం చెప్పగలం, 5 ఇస్ దేర్. అండ్ 8 తీసుకున్నాం, 8 అనేది ఆ కలెక్షన్లో మనకు కనిపించలేదు. ఈవెన్ ఈ నెంబర్స్ చూసినా మనకు కనిపించలేదు. ఒకవేళ ఈ నెంబర్స్ చెప్పకుండా ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నప్పటికీ ఆడ్ నెంబర్స్లో 8 రాదు అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. సో ఇక్కడ చూడండి అన్నమాట, అబ్జెక్ట్ బిలాంగ్స్ టు ఏ కలెక్షన్ ఆర్ నాట్, అది చెందుతుందా లేదా క్లియర్గా చెప్పగలిగితే ఇట్ ఈస్ సెట్ టు బి వెల్ డిఫైన్డ్. సో ఈ సెట్ ఇప్పుడు ఒక వెల్ డిఫైన్డ్ సెట్ అని అర్థం అనమాట. అలా అని చెప్పి మీకు చెప్పాను. ఇప్పుడు ఇంకొక సెట్ ఇక్కడ రాస్తున్నాను వేరే. ఈ సెట్ రాసేటప్పుడు నేను ఏదైనా రూల్ పాటించి రాస్తానేమో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ సెట్ రాయడంలో ఎవరైనా దీన్ని గుర్తించినప్పుడు నేను ఏదైనా ఒక రూల్ని పాటించి రాశానా లేదా చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 5 నెంబర్స్ని రాశాను. ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఇవి ఒక 5 అబ్జెక్ట్స్ అయితే ఇవి కూడా ఒక 5 అబ్జెక్ట్స్తో ఒక సెట్ అనే రూపంలో మనం రాసాం అనుకుందాం మ్యాథమెటికల్గా. ఇప్పుడు మీరు కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సింది అదే, ఈజ్ ఇట్ వెల్ డిఫైన్డ్ ఆర్ నాట్ అన్నా అనుకోండి. నేను చాలామంది దీన్ని అనుకునేది ఏంటంటే కొంచెం అపోహపడేది, ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ అని మీరు అనుకోవచ్చు. ఓకే, కరెక్ట్. ఎందువల్లంటే కామన్ ప్రాపర్టీ వీటికి ఉంది. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఏ రకంగా థింక్ చేసినా వీటికి లేదు. ఇప్పుడు నేను రాసిన 5 నెంబర్స్ ఒక రకంగా చెప్పాలంటే నా ఇష్టం వచ్చిన ఏదో ఒకటి తీసుకుని రాసేస్తాను. వాటికి ఒక క్రైటీరియా నేనేం ఫాలో అవ్వలేదు. చూడండి, మీరు పోనీ వీటిని ఎంతసేపు ఆలోచించి థింక్ చేసినా
వీటికి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏమైనా గుర్తించగలరేమో చూడండి. అంటే పోనీ ఇవన్నీ ఏమైనా ఆడ్ నెంబర్సా, ఇవన్నీ ప్రైమా, లేకపోతే ఒక సిరీస్లో వస్తున్నాయా? లేదు. 2 చేస్తాను 720కి వెళ్ళాను, మళ్ళీ 101కి వెళ్ళి ఎక్కడో మళ్ళీ 3063కి వెళ్ళాం. అంటే ఈ నెంబర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది మీరు ఎంతసేపు చూసినా కూడా మనకేమీ తట్టడం లేదు. సో మరి వెల్ డిఫైన్డ్ కాదు కదా అనుకోవచ్చు. అయితే ఇక్కడ వెల్ డిఫైన్డ్ అని ఎప్పుడు మనం డిసైడ్ చేయగలిగి ఉండాలంటే, ఇలా అబ్జెక్ట్స్ని డైరెక్ట్గా ప్రజెంట్ చేయకుండా వాటి లక్షణాన్ని మాత్రమే రాసి వదిలేసాం అనుకోండి, అప్పుడు అది వెల్ డిఫైన్డ్ కాదు. అంటే ఏ అంకెలు ఉన్నాయో మనకు తెలియట్లేదు వాటి వల్ల. కానీ ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న 5 నెంబర్స్ ఏంటో మనం గుర్తించగలిగామా లేదా? ఇప్పుడు నేను మళ్ళీ గివెన్ నెంబర్స్, మీకు ఇష్టం వచ్చిన ఏదో ఒక నెంబర్స్ ఇస్తాను, 11 లేదంటే తర్వాత మళ్ళీ 101 అని ఇచ్చి మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ని ఐడెంటిఫికేషన్ చేయమంటే, ఇప్పుడు ఈ సెట్ దృష్ట్యా దీన్ని మనం చెప్పగలుగుతాం 11 ఈజ్ నాట్ ఇన్ ద సెట్, అంటే అది ఆ సెట్లో లేదు అని చెప్తాం. లేదా 101 ఈజ్ ఇన్ ద సెట్, ఆ సెట్లో 101 అనే నెంబర్ ఉంది. మరి అప్పుడు ఒక అబ్జెక్ట్ మనకి ఇచ్చినప్పుడు దానికి చెందుతుందా లేదా మనం చెప్పగలుగుతున్నాం. కారణం ఏంటి? అందులో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ మనకి, అంటే వాటిని అబ్జెక్ట్స్ అంటాం, అవి మనకి విజిబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నది ఏదైనా కూడా ఏమవుతుంది అంటే మనకి వెల్ డిఫైన్డ్ అయినట్టే. సో వెల్ డిఫైన్డ్ అవ్వడం అంటే వాటికి కంపల్సరీ కామన్ ప్రాపర్టీ ఉండాలని కాదు. ఒకవేళ మనం డైరెక్ట్గా ఆ ఆబ్జెక్ట్స్ని చెప్పకుండా వాటి లక్షణం చెప్పేటప్పుడు అయితే కామన్ ప్రాపర్టీ ఉండాలి, లేదా డైరెక్ట్గా అక్కడ ఏ నెంబర్స్ తీసుకోవాలి లేదా ఏ థింగ్స్ తీసుకోవాలో మనకు రాయబడి ఉండాలన్నమాట. సో ఇది వెల్ డిఫైన్డ్కి కాకపోవడానికి తేడా. ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం టాలెంటెడ్ యాక్టర్స్ అని, అది వెల్ డిఫైన్డ్ కాదనమాట. ఎందుకంటే అక్కడ ఏ యాక్టర్స్ పేర్లో మనం చూపించకుండా టాలెంటెడ్ అంటున్నాం. ఆ టాలెంటెడ్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వేరే విధంగా ఉంటుంది. సో ఇది సెట్ యొక్క బేసిక్ డెఫినేషన్. వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఇంకా సెట్ గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని విషయాలు ఇప్పుడు చూడండి. సో ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాల్సిన విషయాలు అనమాట. ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా గమనించండి. సెట్స్లో ఉన్న ప్రైమరీ చాలా బేసిక్స్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నాం, ఒక సెట్లో రాసేవి ఏవైతే అబ్జెక్ట్ అంటున్నామో, ఎన్ అబ్జెక్ట్ బిలాంగింగ్ టు ఎ సెట్ ఈజ్ నోన్ యాజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ మనం ఇప్పటి నుంచి యూజ్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి ఎలిమెంట్. సో వాట్ ఈజ్ అన్ ఎలిమెంట్ అంటే మనకు తెలుసు, సెట్లో ఏవైతే రాస్తున్నామో వాటిని మనం ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఇప్పటివరకు అబ్జెక్ట్ అంటున్నాం, అంటే రాసే థింగ్, అందులో రాసే వస్తువు, మనిషి, పేరు ఏదైనా సరే, అబ్జెక్ట్ బిలాంగింగ్ టు ఎ సెట్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్. ఒక సెట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా మనం ఎలిమెంట్ అని పిలుస్తాం, రాసే ప్రతిదాన్ని కూడా. అలాగే మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఏమి యూజ్ చేస్తాం సెట్ రాయడానికి సింబల్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. సెట్స్ ఆర్ రిటన్ బై ఎన్క్లోజింగ్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్స్ బిట్వీన్, చూడండి ఈ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ ని ఏమని పిలుస్తారు కూడా ఇక్కడ రాశాను, విచ్ ఆర్ కాల్డ్ బ్రేసెస్ ఆర్ కర్లీ బ్రాకెట్స్. సెట్ అని రిప్రజెంట్ చేయడానికి ప్రత్యేకమైన బ్రాకెట్ వాడతాం, వాటిని మనం కర్లీ బ్రాకెట్స్ అంటాం. చూడండి వాటిని రాసేటువంటి విధానం, సెట్ బ్రాకెట్ సపరేట్గా ఎప్పుడు ఇలా రాయాలి. మన తెలుగులో అయితే మీసాల బ్రాకెట్ కూడా అంటూ ఉంటారు. కర్లీ బ్రాకెట్స్ ఆర్ బ్రేసెస్ ఇది రాయాలి తప్ప నార్మల్ బ్రాకెట్స్ అంటే ఒక సెట్, మ్యాథమెటికల్గా సెట్ అని పిలవడానికి, నార్మల్ ఏదో రాయడానికి ఉన్న వేరియేషన్ చెప్పడం కోసం కంపల్సరీ ఈ సింబల్నే మనం వాడాల్సి ఉంటుంది ఒక సెట్ గురించి చెప్పేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ రాసిన ఈ పాయింట్స్ కూడా మోర్ ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు మనం అనుకున్నాం ఒక ఎలిమెంట్ ఒక సెట్లో ఉందో లేదో మనం డిసైడ్ చేయగలము, చెప్పగలము అని. సో వీ యూజ్ ద సింబల్. ఇక్కడ ఒక 2 సింబల్స్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి చూడండి. ఇప్పుడు ఇది ఇదివరకు కూడా మనం వాడినవే, బిలాంగ్స్ టు, ఇక్కడ రాసిన చూడండి బిలాంగ్స్ టు అనేటువంటి సింబల్ ఇప్పుడు ఈ చాప్టర్ లో మనకి విస్తృతంగా అవసరం అవుతుంది. వి యూజ్ ద సింబల్ బిలాంగ్స్ టు, అంటే ఈ సింబల్ వాడతాం దేనికి, ఫర్ బిలాంగ్స్ టు, ఇలా చదవడం కోసం బిలాంగ్స్ టు వాడతాం. బిలాంగ్స్ టు మీన్స్ చెందడం, అంటే ఒక సెట్ లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే ఇది చెప్పాలి. అండ్ వి యూజ్ ద సింబల్, చూడండి బిలాంగ్స్ టు రాసి ఇలా క్యాన్సిల్ చేసినట్టుగా చేస్తే దీన్ని ఏమంటాం, డస్ నాట్ బిలాంగ్ టు. చెందితే బిలాంగ్స్ టు అని చెప్పాలి, ఆ సెట్ లో అది చెందకపోతే డస్ నాట్ బిలాంగ్ టు అని చెప్పాలన్నమాట. అంటే మీకు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఇప్పుడు ఒక సెట్ రాసి ఏదైనా ఒక సెట్లో సపోజ్ ఏవో కొన్ని నెంబర్స్ వేస్తాను, ఇంతకుముందు చెప్పినట్టు ఏ నెంబర్స్ అయినా వేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఇందులో కొన్ని ఎలిమెంట్స్ మనకి ఉన్నాయి, కొన్ని లేవు, కొన్ని నెంబర్స్ మాత్రమే అందులో మనం ఎలిమెంట్స్ గా రాసామన్నమాట. ఇవి ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 5 ఎలిమెంట్స్. చూడండి ఈ 5 ఎలిమెంట్స్ లో మాత్రమే ఆ సెట్ కి చెందుతాయి, ఈ 5 తప్ప అదర్ నెంబర్ ఏది ఇచ్చినా చెందదు. సో ఇప్పుడు ఈ సెట్ మొత్తానికి కూడా కింద కూడా రాసాను చూడండి. జనరల్ గా సెట్ మొత్తాన్ని రాసేటప్పుడు షార్ట్ కట్ కోసం మనం ఏం చేస్తాం, సెట్స్ ఆర్ జనరల్లీ డినోటెడ్ బై క్యాపిటల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అంటే ఒక సెట్ మొత్తం అది ఎన్ని నెంబర్స్ అయినా ఉండవండి, లేదా ఎన్ని వస్తువులైనా ఉండవండి, ఆ సెట్ మొత్తానికి ఒక పేరు కూడా మనం పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్స్ లో మనకి ఇస్తూ ఉంటాడు. జనరల్ గా ఇంగ్లీష్ ఉన్న ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ లెటర్స్ వాటికి వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని మొత్తాన్ని నేను ఏ అనుకోవచ్చు అనమాట. ఈ సెట్ మొత్తాన్ని అంటే 2, 3, 7, 10, 14 అనే ఎలిమెంట్స్ తో ఉన్న సెట్ మొత్తాన్ని ఈ 5 కలిపి ఒక గ్రూప్ గా చేసి ఆ సెట్ కి పెట్టిన పేరు ఏమిటి, క్యాపిటల్ ఏ. ఇలా ఏ క్యాపిటల్ లెటర్ అయినా మనం జనరల్ గా వాడుతూ ఉంటాం. అండ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్. ఇది ఒక జనరల్ మనకి ఒక కన్వెన్షన్ మాత్రమే. అంటే లోపల రాసే ఎలిమెంట్స్ ఒకవేళ లెటర్స్ రాయాల్సి వస్తే అవి స్మాల్ లెటర్స్ లో రాస్తాం,
సెట్ మొత్తం యొక్క నేమ్ చూపించినప్పుడు క్యాపిటల్ వాడతాం. అలాగని ఇదేమి స్ట్రిక్ట్ రూల్ కాదు. అంటే ఇన్ కేస్ ఎప్పుడైనా లోపల రాసే క్యాపిటల్స్ ఉండొచ్చు, అక్కడ ఈ ప్రాబ్లంలో ఇస్తే మనం అదే మెన్షన్ చేయాలి. బట్ జనరల్గా మనం పెట్టుకునేటప్పుడు సెట్ యొక్క నేమ్కి సెట్ లోపల ఎలిమెంట్స్కి తేడా చూపించడం కోసం సెట్ నేమ్ని క్యాపిటల్ లెటర్ రాయాలి, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్ రాయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు సింబల్స్ యొక్క యూసేజ్ మనకి రావాలంటే ఎగ్జాంపుల్ చూడండి. బిలాంగ్స్ టు అంటాం దీన్ని. బిలాంగ్స్ టు అంటే చెందుతుంది. సపోజ్ ఇక్కడ 3 అనే నెంబర్ ఉంది. 3 అనే నెంబర్ని తీసుకుంటే ఈ 3 అనేది ఒక ఎలిమెంట్ అనమాట, కేవలం సెట్లో ఒక ఎలిమెంట్ అది. కాబట్టి ఆ 3 అనేది ఈ సెట్కి చెందింది అని చెప్పాలి. మనం 3 ఏ సెట్లో ఉంది అని చెప్పాలి. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 3 రాసి ఈ సింబల్ మనం రాసుకుంటాం. ఇలా ఈ షేప్లో ఉంటుంది. 3 బిలాంగ్స్ టు ఏ అంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 3 అనేది సెట్ ఏలో ఉందని చెప్పడానికి చాలా బ్రీఫ్ ఫామ్లో మనం ఎలా చెప్పొచ్చు, 3 బిలాంగ్స్ టు ఏ అని చదువుతుంది. అంటే 3 అనే ఒక నెంబరు, ఒక ఎలిమెంట్ ఏ అనే సెట్లో, ఏ అనే సెట్ అంటే ఏంటి, మొత్తం కలిపి అనమాట, ఉంది అని. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ వేరే నెంబర్ ఏదో రాశాను, సపోజ్ 9 అన్నా అనుకోండి. 9 ఏలో ఉందా అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ చూడండి ఈ నెంబర్స్లో ఎక్కడ 9 లేదు. మరి అదే కదా మనం వెల్ డిఫైన్డ్ అనేది, ఏ 9 మనకి ఇచ్చిన గివెన్ ఆబ్జెక్ట్ దానిలో ఉందో లేదో చెప్పగలగాలి. సో ఇది వెల్ డిఫైన్డ్ సెట్, ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి ఏమున్నాయో. కాబట్టి మనకి ఇచ్చింది ఉంది అంటే ఉందని చెప్పొచ్చు, లేదంటే లేదని గుర్తించవచ్చు. ఇక్కడ 9 లేదు అని ఎవరైనా గుర్తిస్తారు. ఆ లేదనే విషయాన్ని ఎలా చెప్పాలి, 9కి ఏకి మిడిల్లో. అందుకే మనకి ఇక్కడ ఒక రిలేషన్ చూపించమంటే 9 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటాం, డస్ నాట్ బిలాంగ్ టు ఏ అంటాం అన్నమాట. సో ఒక ఎలిమెంట్ ఒక సెట్లో ఉందని చెప్పడానికి బిలాంగ్స్ టు వాడాలి, లేదు అని చెప్పడానికి డస్ నాట్ బిలాంగ్ టు వాడాలి. వీటి మీద కూడా మనకు ఒక చిన్న డూ దిస్ సెక్షన్ ఉంటుంది. ముందు ఇప్పటి వరకు రాసిన కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. అంటే సెట్లో దేన్ని ఎలిమెంట్ అంటారు, సెట్ని ఏ బ్రాకెట్స్తో సూచించాలి, వాటిని ఏమని పిలవాలి, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ లేదా లేదు అని చెప్పడానికి ఏ సింబల్స్ వాడాలనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్. సో ఇప్పుడు డూ దిస్ సెక్షన్, ఇప్పుడు మన ఎక్సర్సైజ్కి ముందు ఉన్నటువంటి 2.1 కంటే ముందు ఉన్న మరో 2 డూ దిస్ సెక్షన్స్ ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఏమీ లేదు, మనకి ఇలాగే ఒక కామన్ ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది ఒక ఈ 4 ప్రాబ్లమ్స్లో. క్వశ్చన్ చూడండి, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్. అంటే వాడు అంటుంది ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి ప్రాపర్టీని చూసి దాన్ని ఒక సెట్గా మనం రాయమంటున్నాడు అంతే. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ తీసుకున్నట్లయితే సెట్ ఆఫ్ ద ఫస్ట్ 5 పాజిటివ్ ఇంటీజర్స్. అంటే చూడండి ఇవన్నీ సెట్ అని వాడేస్తున్నాడు, కానీ ఆ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయో మనకి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా వాటి లక్షణం చెప్తున్నాం. ఇప్పుడు ఆ సెట్ దేంట్లో ఉండాలి, ఆ సెట్లో ఏం కలిగి ఉండాలి, మొదటి 5 పాజిటివ్ ఇంటీజర్స్ అయి ఉండాలి. మనకు తెలుసు పాజిటివ్ ఇంటీజర్ మీన్స్ న్యాచురల్ నెంబర్. అందుకని ఇంటీజర్ అంటే 0, నెగిటివ్, పాజిటివ్ 3 ఉంటాయి. బట్ పాజిటివ్ అన్నామంటే 0 ఉండకూడదు, నెగిటివ్ ఉండకూడదు. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ రాయాలి. ఎన్ని రాయాలి, మొదటి 5ని రాయాలి. సో ఇప్పుడు ఇటువంటి వాటికి ఆన్సర్గా రాసే వాటిలో మనకు తెలిసింది కదా సెట్, కాబట్టి మీరు ఈ సెట్ సింబల్ని ఉపయోగించవచ్చు. సెట్ సింబల్ని రిప్రజెంట్ చేస్తూ ఏమేమి రాయాలి, న్యాచురల్ నెంబర్స్ రాయాలి కాబట్టి పాజిటివ్ 1, కామాస్తో కంపల్సరీ వేరు చేయాలి. సెట్లో ఎలిమెంట్స్ మధ్య కామా పెట్టకపోతే దాని అర్థం మారిపోతుంది, అది కూడా మీరు గుర్తించండి. సపోజ్ ఇప్పుడు దీన్ని ఒక 5 నెంబర్స్, అంటే మొదటి 5 పాజిటివ్ నెంబర్స్ మనం చెప్పమన్నట్టు అంతే. సో అది ఈజీగా మనకి ప్రైమరీ లెవెల్ స్టూడెంట్ కూడా చెప్పగలిగేది అనమాట. కాకపోతే ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్ అనే పదం తెలుసుంటే చాలు. సో మొదటి 5 అంకెలు రాయమని న్యాచురల్ నెంబర్స్లో 1 2 3 4 5. సపోజ్ అనేది ఇదే ఆన్సర్ని ఎవరైనా స్టూడెంట్ ఇలా రాస్తారనుకోండి, 1 2 3 4 5 అని ఈ విధంగా రాస్తే ఇది ఒక రకమైన రాంగ్ ఆన్సర్ అయినట్టే. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇది ఎవరైనా ఒక సెట్గా ఎలిమెంట్గా చదవమంటే ఈ సెట్లో ఒకే ఒక సింగిల్ ఎలిమెంట్ ఉందని భావించే అవకాశం ఉంది. ఎందువల్ల ఇది 12,345 అనే నెంబర్ని వేసామనే అనుకోవడానికి ఆస్కారం ఉంది కదా. కాబట్టి సెట్లోని ఎలిమెంట్స్ని వేరు చేయడానికి కంపల్సరీ మనం కామాస్ కూడా ఒక ఇంపార్టెంట్ రూల్ అనమాట. సెట్లో ఏదో కామాయే కదా అని మనం పెట్టకుండా వదలకూడదు, దానివల్ల అర్థం మారిపోతుంది. దానికి 4 5 మధ్య కామా పంచిపోయి పక్కనే రాస్తే 45 అయిపోతుంది. కాబట్టి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అసలు ఏమిటని గుర్తించడానికి ఆధారమే ఈ కామాస్. సో ఇక్కడ ఈ పంక్చుయేషన్ కూడా కంపల్సరీ అనమాట. ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇలా అనేది మనం దీన్ని రాయకూడదు అని అర్థం. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 విచ్ ఆర్ మోర్ దెన్ 100 అండ్ లెస్ దాన్ 125. చూడండి ఏదో ఒక లక్షణం ఇస్తున్నాడు, ఆ లక్షణాన్ని మనం గుర్తిస్తే చాలు. మల్టిపుల్ అంటే ఏంటో తెలిస్తే చాలు. మల్టిపుల్ మీన్స్ మనకు తెలిసిందే, మల్టిప్లై చేస్తే వచ్చేవి, అంటే ఆ టేబుల్లో వచ్చేవి అనమాట. 5 టేబుల్స్ చదివితే ఏమైతే రిజల్ట్గా వస్తాయో అవే 5 యొక్క మల్టిపుల్స్ అంటాం. అయితే 5 మల్టిపుల్స్ అన్నీ రాయమని ఇక్కడ ఉందా, లేదు. ఎలా ఉండాలి అవి, మోర్ దాన్ 100, 100 కంటే ఎక్కువ ఉండాలి, 100 దాటి ఉండాలి. అండ్ లెస్ దాన్ 125. సో ఇక్కడ చూడండి మనకు తెలుసు 5 టేబుల్లో మనము టేబుల్ మొత్తం చదవకపోయినప్పటికీ ఈజీ వే ఏంటి, 5 టేబుల్ ఎప్పుడు 0లు ఎండింగ్లో 5లు వస్తాయి. 100 కంటే ఎక్కువ అన్నప్పుడు
మనం సెట్గా రాసేటప్పుడు చూడండి, స్టార్టింగ్ మళ్ళీ నేను సెట్ సింబల్ రాస్తున్నాను, సెట్ ఆఫ్ అని చదువుతాను దీన్ని. ఆ సెట్ దేంతో స్టార్ట్ అవ్వాలి? మీకు 100 దాటిన తర్వాత ఎప్పుడైనా 100 అనేది 5 టేబుల్తో డివిజిబుల్. ఆ తర్వాత వచ్చే 101, 102 ఏమీ రావు. 105 మాత్రమే మళ్ళీ 5తో డివిజిబుల్ అవుతుంది, అది మనకు తెలుసు. సో స్టార్టింగ్ నెంబర్ ఇక్కడ రాయాల్సింది ఏంటి? 105 కామా, మరి నెక్స్ట్ చూడండి 5 మల్టిపుల్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇంకొక 5, అంటే 5 నెక్స్ట్ 0తో ఎండ్ అయ్యే నెంబరు, మళ్ళీ 5తో ఎండ్ అయ్యే నెంబరు, 0తో ఎండ్ అయ్యే నెంబర్ మాత్రం మనం రాస్తాం. ఎక్కడ వరకు? లెస్ దాన్ 125 అని, అంటే 125 కంటే తక్కువ ఉండాలి, 125 కూడా రాకూడదు. సో నెక్స్ట్ నెంబర్స్ ఆటోమేటిక్గా మనం ఐడెంటిఫై చేయగలం. 105 తర్వాత 5 టేబుల్ యొక్క క్యాన్సిల్ అయ్యే నెంబర్ లేదా 5 మల్టిపుల్ ఏమవుతుంది? 110. మళ్ళీ ఒక 5 యాడ్ చేసుకుంటే 115, మరొక 5 యాడ్ చేసుకుంటే 120. ఇక్కడ నెక్స్ట్ వచ్చే 125కి లెస్ దాన్ అని ఇచ్చాడు, అంటే 125కి ఈక్వల్ అవ్వకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి రూల్ని మనం జాగ్రత్తగా పాటించాలి. లెస్ దాన్ మీన్స్ నాట్ ఈక్వల్, ఈక్వల్ కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? 120తో మనం ఆ సెట్ని క్లోజ్ కూడా చేయాలన్నమాట. సో ఈ 4 నెంబర్స్ కూడా ఈ లక్షణం పాటిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ 5 యొక్క మల్టిపుల్స్, బట్ ఎలా ఉన్నాయి? 100 కంటే ఎక్కువ, 125 కంటే తక్కువ ఉన్నవి రాస్తాం. ఇక నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్. సో క్యూబిక్ నెంబర్స్ ని క్యూబ్స్ మనకు తెలుసు, మనకి మొదటి 5 అంకెలు న్యాచురల్ నెంబర్స్ లో తీసుకుంటే 1 2 3 4 5. క్యూబిక్ మీన్స్ వాటన్నిటికీ క్యూబ్స్ కనుక్కోవాలన్నమాట. క్యూబిక్ నెంబర్ మీన్స్ క్యూబ్ చేయగా వచ్చేటువంటి నెంబర్. సో మనకి క్యూబ్ కనుక్కోవడం వస్తే దీని ఆన్సర్ రాయగలం అర్థం. సో మనకు తెలుసు 1 × 1 × 1 చూడండి 1 అవుతుంది. 2 × 2 × 2 మీరు చేస్తే 8 వస్తుంది. అలాగే 3 × 3 × 3, 3 3s are 9, 9 3s are 27 వస్తుంది. 4 × 4 × 4, 4 4s are 16, 16 4s are చేస్తే 64 వస్తుంది. 5 × 5 × 5, 5 5s are 25, మళ్ళీ ఇంకో 5తో చేస్తే 125 వస్తుంది. సో ఆ 5 నెంబర్స్, మొదటి 5 అన్నాడు కాబట్టి ఆ 5 నెంబర్స్ని ఇక్కడ మనం రాసుకుంటాం. చూడండి, మొదటి నెంబరు 1, నెక్స్ట్ 8, 27, 64, 125. సో ఈ మొత్తం కూడా మనకి 5 క్యూబిక్ నెంబర్స్. మనం ఇంతకుముందు రాసాం మొదట్లో స్క్వేర్ నెంబర్స్ ఎలా అయితే స్క్వేర్ వచ్చే వాటిని రాసాము. క్యూబిక్ నెంబర్స్ మీన్స్ మనం తీసుకున్న పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుని క్యూబ్ చేయగా వచ్చేటువంటి నెంబర్స్ అన్నమాట. ఇక లాస్ట్ చూడండి, సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రామానుజన్ నెంబర్. ఇక్కడ కూడా మనకు ఒక జనరల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. అంటే మనకి తెలుసు 9th క్లాస్ నుంచి కూడా అది మెన్షన్ చేస్తారు టెక్స్ట్ బుక్ లో. ఫేమస్ సైంటిస్ట్ అయినటువంటి రామానుజన్ నంబర్, రామానుజన్ సంఖ్యగా పిలిచేటువంటి నంబర్ ఒకటి ఉంది. అందులో ఉన్నటువంటి డిజిట్స్, అంటే ఆ నెంబర్ రాయడానికి ఏ ఏ డిజిట్స్ లో అంకెలు విడిగా వాడామో వాటిని ఒక సెట్ గా రాయమంటున్నాడు. మరి ఎప్పుడైతే మనకి రామానుజన్ నంబర్ అంటే 1729, ఈ 1729 అనే సంఖ్యను మనం రామానుజన్ నంబర్ అని పిలుస్తాం. సరే, దాని వెనకాల ఉన్న స్టోరీ ఇది కూడా మీకు లోయర్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది. సరే, అది ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. కానీ రామానుజన్ నంబర్ అంటే ఏమిటనేది అందరూ తెలుసుకోవాల్సిందే. దీనికి ఉన్న ప్రత్యేకత కూడా మనం చెప్పుకుంటాం. ఇది 2 క్యూబ్స్ యొక్క టోటల్ గా 2 వేర్వేరు విధాలుగా రాయగలిగే నెంబర్స్ లో అతి చిన్న నెంబర్ అనమాట. దీనికి ఉన్న ప్రత్యేకత అది. అంటే మనం సపోజ్ దీని ప్రత్యేకత కూడా చెప్పుకోవాలంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. 1 క్యూబ్ + 12 క్యూబ్ చేసినా ఇది వస్తుంది, అలాగే 9 క్యూబ్ + 10 క్యూబ్ చేసినా ఇది వస్తుంది. అంటే 2 వేరు నెంబర్స్ యొక్క క్యూబ్స్ యొక్క టోటల్ గా రాయగలిగినటువంటి నెంబర్స్ లో అతి చిన్న నెంబర్ ఇదే. అంటే దీనికంటే ఇంకా ఇతర చిన్న సంఖ్యను దేన్ని కూడా ఇలా 2 వేరు క్యూబ్స్ టోటల్ గా 2 విధాలుగా మనం రాయలేమన్నమాట. అది దాని ప్రత్యేకత. అది రామానుజన్ గుర్తించి చెప్పింది కాబట్టి రామానుజన్ నంబర్ గా మనం పిలుస్తున్నాం. సో ఓవరాల్ మనకి ఈ ప్రాబ్లం ఆన్సర్ రాయడానికి తెలియాల్సింది ఒకటే, 1729 ని రామానుజన్ నంబర్ అంటారని తెలిస్తే మనల్ని అడిగింది ఆ నెంబర్ని ఒక సెట్ గా రాయమని. చూడండి, సెట్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రామానుజన్ నంబర్ అన్నాడు. అంటే నంబర్ మొత్తం ఒక సెట్ గా కాకుండా అందులో ఏ డిజిట్స్ వాడాం, వీటినే డిజిట్స్ అంటారు మనకు తెలుసు. ఒక్కొక్క ప్లేస్ ఒక డిజిట్, 1s 10s 100 1000 ప్లేస్. సో అందులో 4 డిఫరెంట్ నెంబర్స్ రాస్తున్నాయి. చూడండి, ఆ డిజిట్స్ లో వాడిన నెంబర్లను మాత్రమే విడివిడిగా మనం ఇక్కడ సెట్ గా చూపించాలి. కనుక దీని ఆన్సర్ గా మనం ఏం రాయొచ్చు? 1 అనేది ఒక డిజిట్ మాత్రమే అందులో, అది ఎక్కడ ఉన్నప్పటికీ. సో 1 7 2 9. సో మీరు ఈ విధంగా రాయొచ్చు. అది ఆర్డర్లో ఎలా రాసినా పర్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే 1 2 7 9 అని మీరు అసెండింగ్ ఆర్డర్లో రాసినప్పటికీ కూడా ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే సెట్లో గుర్తుపెట్టుకోవాల్సిన మనకు ముఖ్యమైన ప్రాపర్టీ ఇది. సెట్స్లోని ఎలిమెంట్స్కి ఆర్డర్తో సంబంధం లేదు. అంటే ఇది ఫస్ట్, ఒకవేళ రామానుజన్ నంబర్ని 1729 కదా అని చెప్పి ఈ 4 వరుస రాస్తేనే రైట్, ఇది రాంగ్ అనుకుంటే అది తప్పు అనమాట. ఎందువల్ల అంటే మనకు కావాల్సింది అందులో ఉన్న డిజిట్స్.
ఏమి యూజ్ చేసాం ఆ నెంబర్ రాయడానికి అనేది. అందులో 4 అంకెలు యూజ్ చేసాం. ఆ 4 అంకెల్ని ఎలా చెప్పినా పర్వాలేదు, మీరు రివర్స్గా ఇటు నుంచి చెప్పినా మొత్తం మీద 1279 అనేది మెన్షన్ చేస్తే చాలు. సో అందుకే 2 విధాలుగా మీకు చూపించడం జరిగింది. సో ఇవన్నీ చూడండి, జస్ట్ మనం ఆ సెట్స్ని రాసాం అంతే. సో నెక్స్ట్ ఇంకో డూ దిస్ సెక్షన్ చూద్దాం. సో అనదర్ డూ దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 28. ప్రస్తుతం ఈ పార్ట్లో ఈ డూ దిస్ సెక్షన్తో మనం క్లోజ్ చేస్తాం కేవలం ఇంట్రడక్షన్ పార్ట్ని. ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు చూడండి, సమ్ నంబర్స్ ఆర్ గివెన్ బిలో. మీకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది, మొత్తం 10 నెంబర్స్ ఉన్నాయి చూడండి. డిసైడ్ ద నంబర్స్ టు విచ్ నంబర్ సెట్స్ దే బిలాంగ్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్ టు అండ్ ఎక్స్ప్రెస్ విత్ కరెక్ట్ సింబల్స్. వీడు అడుగుతున్న విషయం జాగ్రత్తగా గమనించండి. ఈ 10 నెంబర్స్ చూడండి, రోమన్ నెంబర్ 1 నుంచి 10 వరకు ఒక 10 రకరకాల నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి నెంబర్ సెట్స్ మీద గ్రిప్ ఉంటే సరిపోతుంది అనమాట ఇది. సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఈ నెంబర్స్ అన్నిటిని డిసైడ్ చేయమన్నాడు. ఎందులో విచ్ నంబర్ సెట్స్. సో ఫస్ట్ మీకు ఇది ఐడియా ఉండాలంటే నంబర్ సెట్స్ అంటే మనం ఎప్పుడో రియల్ నెంబర్స్లో కూడా చెప్పుకుంటాం చూడండి, ఎన్, డబ్ల్యూ, జెడ్, క్యూ, లేదంటే క్యూ డాష్, ఆర్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ నంబర్ సెట్స్ అంటాం. నంబర్ సెట్స్ అంటే ఏంటి బేసిక్ డెఫినేషన్ అనేది మీకు ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ ప్రీవియస్ వీడియోలోనే ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అందుబాటులో ఉంటాయి కనుక ఎవరైనా వాటి గురించి మర్చిపోయిన వాళ్ళు వాటి మళ్ళీ చూడొచ్చు. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, రియల్ నంబర్స్. ఇంకా కూడా వీటి దాటి కూడా కొన్ని నెంబర్స్ ఉంటాయి. అయితే మనకి 10th క్లాస్లో ఉన్న సిలబస్ పరిధిలో వీటి వరకే ఉంటాయి కాబట్టి నేను జస్ట్ ఈ 6ని మెన్షన్ చేశాను. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి నంబర్ని కూడా ఏం చేయాలి, టు విచ్ నంబర్ సెట్ దే బిలాంగ్ టు. అంటే ఆ నెంబర్ ఈ సెట్స్లో దేనికి చెందుతుంది, ఎందులో ఉంటుంది అనేది రాయాలి. అండ్ డస్ నాట్ బిలాంగ్ టు, దేనికి చెందదు. అంటే ఇక్కడ 2 రకాలుగా ఆన్సర్స్ రాయొచ్చండి. అన్నిటికీ రాయాలా రాయనవసరం లేదంటే మనం మాత్రం ఈ 6 సెట్లని మెన్షన్ చేసి రాద్దాం, ఏదో ఒకదాని కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు ఎన్లో ఉందనుకోండి ఒక నెంబర్, ఎప్పుడైనా ఎన్లకు చెందింది అంటే ఒక్క క్యూ డాష్కి తప్ప వీటన్నిటికీ చెందినట్టే. డబ్ల్యూలో ఉన్నట్టే, జెడ్లో ఉన్నట్టే, క్యూలో ఉన్నట్టే, ఆర్లో ఉన్నట్టే. బట్ అలాగని జెడ్లో ఉంటే డబ్ల్యూలో ఉన్నట్టు కాదు. సో మనం ఏంటంటే ఇక్కడ లోయర్ తక్కువ సెట్కి దేనికి చెందినా అబో సెట్స్ అన్నిటికీ చెందినట్టే. ఒక్కొక్కసారి ఒక సెట్కి చెందిన, ఇప్పుడు క్యూలో లేనిది క్యూ డాష్లో ఉండొచ్చు, ఈ రెండిట్లో ఎక్కడున్నా ఆర్లో ఉంటుంది. ఈ రిలేషన్ మనకు తెలిస్తే ఒకసారి అక్కడ నెంబర్ ఫార్మేట్ని చూసి మనం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇందులో ఒక్కొక్క నెంబర్ని తీసుకుని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్కటి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సపోజ్ ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి మనకి 1. సో నేను ఈ 1 గురించి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 అనేది ప్రైమరీ సెట్ నుంచి చూడండి, 1 ఒక న్యాచురల్ నెంబర్. అసలు న్యాచురల్ నెంబర్ స్టార్టింగ్ నెంబరే 1. అంటే 1 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుంది. న్యాచురల్ నెంబర్ అయ్యిందంటే ఇవన్నీ కూడా అయినట్టే, ఏది తప్ప ఒక్క ఇర్రేషనల్ తప్ప. రేషనల్ వరకు అవుతుంది, రియల్ నెంబర్ కూడా అవుతుంది. కాబట్టి ఈ 5 సెట్స్లోనూ అది ఉంది అని మనం మెన్షన్ చేయొచ్చు. ఉందని చెప్పడానికి ఏ సింబల్ వాడతామో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 2 సింబల్స్ మీరు అబ్జర్వ్ చేయాలి, బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు. ఈ రెండింటిని కూడా యూజ్ చేయడం ఎలా అనేది తెలియడం కోసమే మనకి ఈ సెక్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. బిలాంగ్స్ టు మీన్స్ చెందుతుంది, ఉంటుంది అని చెప్పడం ఎలిమెంట్. డస్ నాట్ బిలాంగ్ టు మీన్స్ ఉండదు అని చెప్పడం. ఇప్పుడు 1 ఏ సెట్స్లో ఉంటుంది, వీటిలో ఎన్లో ఉంటుంది, డబ్ల్యూలో హోల్ నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ ఇర్రేషనల్ నెంబర్ మాత్రం కాదు, రియల్ నెంబర్ అవుతుంది. మనం ఇవన్నీ రాయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మనకి క్లారిటీ కోసం నేను ఒక్కసారి ఈ ఉన్నటువంటి 6 సెట్ల గురించి కూడా మెన్షన్ చేస్తే ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో అందుకే ఇక్కడ 1కి ఇక్కడ ఆన్సర్ ఎలా రాస్తున్నామంటే దాని ఎదురుగా నేను రాస్తున్నాను 1 బిలాంగ్స్ టు n. 1 అనేది nకి చెందుతుంది. 1 బిలాంగ్స్ టు w అంటే హోల్ నెంబర్ కూడా అవుతుంది. 1 బిలాంగ్స్ టు z ఇంటీజర్ కూడా అవుతుంది. 1 బిలాంగ్స్ టు q రేషనల్ నెంబర్ అవుతుంది. 1 బిలాంగ్స్ టు r రియల్ నెంబర్ కూడా అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే nలో ఉన్న ప్రతిదీ ఈ మిగిలిన అన్నిట్లో ఉన్నట్టే, ఒక్క క్యూ డాష్ తప్ప. క్యూలో లేకపోయినట్లయితేనే అది క్యూ డాష్లో ఉంటుంది. ఇది మీరు చెప్పాం కదా ఆల్రెడీ రియల్ నెంబర్స్ చాప్టర్లో బేసిక్ వీడియో ఒకసారి ఫస్ట్ చూసినప్పటికీ మనకు ఐడియా వస్తుంది. ఇలా వాస్తవంగా అయితే దీనికి ఆన్సర్ మనం ఫస్ట్ మెన్షన్ చేస్తే చాలు ఒక విధంగా. అంటే ఎన్లో ఉంటుందని చెప్తే ఇవన్నీ ఉన్నట్టు అయినప్పటికీ ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్లో కూడా ఏ నెంబర్ సెట్కి చెందుతుంది దేనికి చెందదు అన్నాడు కాబట్టి నేను చెందేవన్నీ రాశాను. మరి చందంది కూడా మెన్షన్ చేయాలంటే ఇక్కడ మనం మనకు తెలిసిన సెట్స్ పరంగా రాయొచ్చు. 1 డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ డాష్, క్యూ డాష్లో ఉండదు అని కూడా చెప్పొచ్చు అనమాట. దీనికి పర్టికులర్గా ఎలా అయినా ఆన్సర్ రాయొచ్చు. అయితే మన క్లారిటీ కోసం మనకి మన సిలబస్ పరిధిలో ఉన్నటువంటి ఈ 6 నెంబర్ సెట్స్ని బేస్ చేసుకుని రాయడం జరుగుతుంది. ఈ 6లో వేటికి చెందుతుంది వేటికి చెందదు అనేది ప్రతి నెంబర్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2లో తీసుకుంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ చూడండి అక్కడ 0. మరి ఇక్కడ చూడండి 0 గురించిన పరిచయం తెలుసు. 0 అనేది హోల్ నెంబర్స్లో మాత్రమే ఎంటర్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి చెప్తాం. అంటే 0కి దీనికి ఉన్న తేడా ఏంటి, అది ఒకటే, ఎన్లో ఉండదు.
బట్ డబ్ల్యూలోను, జెడ్లోను, క్యూలోను, ఆర్లోను ఉంటుంది. మళ్ళీ ఎందులో ఉండదు? క్యూ డాష్లో అది చెందదు. సో అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఏం రాయాలి? నేను ఎన్ గురించి రాస్తున్నాను. 0 అనేది ఎన్కి చెందుతుందా? న్యాచురల్ నెంబర్ అవుతుందా అంటే కాదు. సో 0 డస్ నాట్ బిలాంగ్ టు ఎన్ అండ్ 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ అండ్ 0 బిలాంగ్స్ టు జెడ్ and 0 belongs to q and 0 does not belongs to q dash 0 belongs to r. ఇప్పుడు నేను రాసిన మొత్తం చూడండి ఈ ఆర్డర్లో రాసాను n w z q q dash r మనకు క్లారిటీ కోసం. సో n లో ఉండదు, అదేవిధంగా q dash లో కూడా ఉండదు తప్ప మిగిలిన 4 సెట్స్లోనూ అది ఉంటుందని అర్థం. సో ఇది 0కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ చూడండి -4 అని ఇవ్వడం జరిగింది. -4 ఇది మనకి ఇది చూసిన వెంటనే మైనస్ ఎంటర్ అయింది కాబట్టి నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడైతే వచ్చాయో నెగిటివ్ నెంబర్స్కి రెండిట్లో ప్లేస్ లేదని మనకు తెలిసిందే. న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో నెగిటివ్ ఉండవు, ఇక్కడ నుంచి మాత్రం నెగిటివ్ స్టార్ట్ అవుతాయి. సో జెడ్లో ఉన్నవన్నీ క్యూలో ఉంటాయి, బట్ క్యూలో ఉంటే క్యూ డాష్లో ఉండవు కాబట్టి ఇది ఏ సెట్స్లో ఉంటుంది? జెడ్లోను, క్యూలోను, ఆర్లోను ఉంటుంది, క్యూ డాష్లో మాత్రం ఉండదు. అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం చూడండి. సో ముందు ఎన్ గురించి రాద్దాం. -4 న్యాచురల్ నెంబర్ కాదు, సో -4 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. -4 హోల్ నెంబర్ కూడా కాదు, సో -4 డస్ నాట్ బిలాంగ్ టు డబ్ల్యూ. -4 ఒక ఇంటీజర్ అవుతుంది, సో -4 బిలాంగ్స్ టు జెడ్. -4 is a rational number also, so -4 belongs to q. -4 is not an irrational number, so -4 does not belong to q dash. -4 belongs to r. ఇది రియల్ నెంబర్ కూడా అవుతుంది అని చెప్పడం. సో వీటిలో కూడా ప్రతిదీ చూడండి ఎలా రాస్తాను క్లారిటీ కోసం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 5/6 అని ఇచ్చారు చూడండి. అంటే ఒక ఫ్రాక్షనల్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది. ఫ్రాక్షన్ ఫామ్ మీన్స్ మనకు తెలుసు, ఫ్రాక్షనల్ ఫామ్ లో ఉంది అంటే అదే స్టార్ట్ అయ్యేది ఎక్కడ? మనకి రేషనల్ నెంబర్స్ లోనే ఈ p/q ఫామ్ మనకు వస్తుంది. అంటే ఇక్కడ జెడ్ లో కూడా అది చెందదు. p/q ఫామ్ లో ఉండి మనకి ఇంటీజర్ గా మార్చలేనిది అది, ఎందుకంటే ఇది కరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి జెడ్ లో కూడా అది ఉండదు. సో ఇది 2 సెట్స్ మాత్రమే, ఈ ఆరిట్లో 2 సెట్స్ లో మాత్రమే ఉంటుంది. ఏంటది? క్యూ అండ్ ఆర్. ఈ 4 సెట్లోనూ అది ఉండదని మనం రాస్తాం అనమాట. సో ఫోర్త్ దాంట్లో తీసుకుంటే 5/6 అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో 5/6 does not belong to n, 5/6 does not belong to w, 5/6 does not belong to z. అంటే ఇంటీజర్స్ కూడా అవ్వదు, బట్ 5/6 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది, సో బిలాంగ్స్ టు q. అదేవిధంగా ఇర్రేషనల్ నెంబర్ కాదు, అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు q డాష్. అండ్ రేషనల్ ఏదైనప్పటికీ రియల్ నెంబర్ అవుతుంది కాబట్టి 5/6 బిలాంగ్స్ టు r. ఓకే, ఇక్కడ చూసారు కదా, మొత్తం కేవలం క్యూలో ఉంటుంది. రేషనల్ నెంబర్ మాత్రం అవుతుంది, సో రియల్ నెంబర్ కూడా అవుతుంది, ఇర్రేషనల్ మాత్రం కాదు, ఈ 3 కూడా కాదు. ఇక నెక్స్ట్ ఉన్నటువంటిది 1.3. యాక్చువల్గా ఇది ఓకే, మనకి మిస్టేక్ 1.3 బార్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది. ఇక్కడ బార్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోవడం జరిగింది కనుక ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తాం చూడండి. ఫిఫ్త్ ఇచ్చింది యాక్చువల్గా మనకి 1.3 బార్. సో మనకి ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్లోనే చెప్పుకున్నాం, టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ వీటి గురించి చెప్పేటప్పుడు ఎప్పుడైనా బార్ రూపంలో ఒక డెసిమల్ రిప్రజెంటేషన్ ఉంది అంటే అది ఒక రేషనల్ నెంబర్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ వచ్చింది అంటే అది రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ ఇక న్యాచురల్లో కానీ హోల్ నెంబర్లో కానీ ఇంటీజర్లో కానీ ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఉండవు. బట్ ఇది రేషనల్ నెంబర్కి అయితే చెందుతుంది. అంటే సేమ్ ఒక ఫ్రాక్షన్కి ఎలా అయితే ఈ ఆప్షన్స్లో మనం తీసుకున్నామో దీనికి కూడా అదే విధమైన ఆప్షన్స్ మనం ఎంచుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 1.3 బార్ అనేది సేమ్ దీనిలాగే వర్తిస్తుంది. రేషనల్ నెంబర్ అవుతుంది అండ్ రియల్ నెంబర్ మాత్రమే అవుతుంది. అదే విషయం మనం మెన్షన్ చేస్తున్నాం. సో 1.3 బార్ does not belongs to n. It is not a natural number. 1.3 bar does not belongs to w. So అది whole number కూడా కాదు. And 1.3 bar does not belongs to z. Integer కూడా కాదు. 1.3 bar belongs to q. It is a rational number because non-terminating repeating. And 1.3 bar does not belongs to q dash. Irrational కాదు. 1.3 బార్ బిలాంగ్స్ టు ఆర్. ఇది ఒక రియల్ నెంబర్ అయితే అవుతుంది, రియల్ నెంబర్ అయితే ఇది అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు మొత్తం మీద గమనిస్తే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 10 అంటే చిన్న చిన్న నెంబర్స్ మాత్రం ఎక్స్ప్రెస్ చేసేవి కాబట్టి నేను ఇక్కడ క్వశ్చన్ని మెన్షన్ చేయడం కోసం ఆల్రెడీ ఈ 10లో 5 మనం ఇప్పటికే రాయడం జరిగింది. సో నోట్ చేసుకున్న వాళ్ళ పర్పస్లో ఈ 5 మీరు నోట్ చేసుకుంటే ఇప్పుడే అది పాస్ చేసైనా ఆ రిమైనింగ్ 5 కూడా మళ్ళీ మనం వేరే స్క్రీన్ కాకుండా దీని మీద రాద్దాం, ఇక్కడ చిన్నగా ఉండే సమస్య మనకు రాకుండా. సో ఇందులో ఉన్నటువంటి 5 మంది ముందే ఒకసారి గమనించండి. టోటల్గా ఇవి మనం అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు రాయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను
NWZQQ డాష్ R అనే దాన్ని తీసుకుని మొత్తం వెయిట్లో ఉంటుంది, వెయిట్లో ఉండదని చెప్పడం జరుగుతుంది. సో ఈ రిమైనింగ్ ఉన్నటువంటి మిగిలిన 5 కూడా మనం రాస్తాం. మరొకటి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం చూడండి. 6th పార్ట్ √2 మనకు తెలుసు ఆల్రెడీ మీకు 1.4 ఎక్సైజ్ వాటిలో కూడా ప్రూవ్ చేసింది అన్నమాట. √2 అనగానే మనకు తెలుసు ప్రూవ్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఇలా స్క్వేర్ రూట్ సింబల్ ఉండి ఆ రూట్ని ఇంటీజర్ రూపంలో మనం చెప్పలేకపోతే 2కి రూట్ కరెక్ట్గా కనుక్కోగలమా? లేదు. అటువంటి వాటిని ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్. సో √2 అనేది డైరెక్ట్గా ఇప్పటివరకు ఇర్రేషనల్ నెంబర్ ఏది ఇవ్వలేదు. Q డాష్కి చెందే నెంబర్ ఇప్పుడు వచ్చింది. బట్ ఇర్రేషనల్ అయినప్పటికీ చివరికి ఏమవుతుంది? అది రియల్ నెంబర్ అవుతుంది. బట్ ఈ 4 కాదనమాట. ఇప్పుడు Nలో కానీ W కానీ Z కానీ Q కానీ ఇది చెందదు. సో అదే విషయం మనం మెన్షన్ చేయాలి. సో ఏం రాస్తాం? √2 does not belong to N. √2 does not belong to W. √2 does not belong to Z. And √2 does not belong to Q. And √2 belongs to Q dash. √2 belongs to R. సో కదా మొత్తం ఒక్క Q డాష్కి మాత్రమే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి Q డాష్ చెందుతుంది. దీన్ని S అని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇర్రేషనల్ నెంబర్ అయిన ప్రతిదీ కూడా రియల్ నెంబర్ కూడా అవుతుంది. సో ఇక్కడ రేషనల్ ఆర్ ఇర్రేషనల్లో దేనికి చెందినప్పటికీ దాన్ని మనం రియల్ నెంబర్ అని చెప్పొచ్చు. సో ఇంతకుముందు మీకు చెప్పినలోనే ఈ రిమైనింగ్ 4 కూడా ఇప్పుడు మనం చేద్దాం. దానికి ముందు వీటిని మనం అరేంజ్ చేశాక అవి చేసుకుందాం. సో మొదటి 5 మీకు అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 6 వరకు చేస్తాం కాబట్టి రోమన్ నెంబర్ 7 మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. సో రోమన్ నెంబర్ 7లో మనకి ఇచ్చింది log2. ఆల్రెడీ లాగరిథమ్స్ పార్ట్ అనేది కూడా మీకు ఫస్ట్ చాప్టర్ ఎండింగ్లోనే పూర్తయింది. లాగరిథం యొక్క డెఫినేషన్ కానీ ఈ వాల్యూస్ ఎలా రాయాలని కూడా మనం అందులో పూర్తిగా నేర్చుకున్నాం. సో లాగరిథమ్ ఆఫ్ 2 అన్నప్పుడు మనకు తెలుసు బేస్ ఏమీ మెన్షన్ చేయలేదంటే 10 యొక్క బేస్గా 2 వచ్చేలాగా మనం రాయగలమా అంటే రాయలేము. సో అటువంటివన్నీ ఏమవుతాయో మనకు తెలుసు ఇర్రేషనల్ నెంబర్ అనమాట. √2 కానీ ఇలా లాగరిథం కనుక్కోలేనివి కానీ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఈ సెట్స్లో మళ్ళీ అది దేనికి చెందుతుంది? కేవలం Q డాష్కి మాత్రమే చెందుతుంది కాబట్టి అది Rకి చెందుతుంది. ఈ 4 సెట్స్కి చెందదు. సో √2 ఉన్న కండిషన్సే log2 కూడా మనకు అప్లై అవుతాయి. సో సేమ్ అవే ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో log2 ఒక న్యాచురల్ నెంబరా అంటే కాదు. సో log2 does not belong to N. log2 also does not belong to W. log2 does not belong to Z. It is not an integer. log2 does not belong to Q because it is not a rational number. log2 does not belong to Q. సారీ ఇక్కడ log2 does not belong to కాదు కదా, Q డాష్కి వచ్చేసరికి ఏమవుతుంది? చెందుతుంది అని చెప్పాలి. సో log2 belongs to Q dash and log2 belongs to R. సో ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్. ఇలా ఏమున్నప్పటికీ రేషనల్ ఇర్రేషనల్ కేటగిరీలో దేనికి వచ్చినది రియల్ నెంబర్ ఫైనల్గా అవుతుంది. రేషనల్ ఇర్రేషనల్ అయ్యి ఉంటే. బట్ మనకి ఇర్రేషనల్ అయ్యింది అంటే ఇంకా మిగిలిన ఆ లోపున్న ఈ 4 సెట్స్కి చెందదు అని అర్థం అనమాట. నెక్స్ట్ 8లో ఉన్న చూడండి 0.03 అని ఇవ్వడం జరిగింది. సో రోమన్ నెంబర్ 8 0.03. సో దీన్ని మనం చూసినట్లయితే ఆల్రెడీ ఒక టెర్మినేటింగ్ డెసిమల్, మళ్ళీ అప్పట్లాగా ఇంతకుముందు ఎలా అయితే బార్ ఉంది ఇక్కడ బార్ లేదు, అయినప్పటికీ బార్ లేకపోయినా అది రేషనల్ నెంబర్ అవుతుంది. మనకి బార్ ఉంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అవుతుంది, బార్ లేకుండా ఎండ్ అయిపోయిందంటే టెర్మినేటింగ్ అవుతుంది. సో ఎలా ఉన్నప్పటికీ అది ఏమవుతుంది? ఫైనల్గా రేషనల్ నెంబర్కి చెందుతుంది. ఇలా ఉన్న ప్రతిదీ ఇర్రేషనల్ కాదు. సో రేషనల్ నెంబర్ చెందుతుంది తప్ప డెసిమల్ పార్ట్ ఉంది కనుక N కానీ W కానీ Zలో ఎప్పుడు డెసిమల్ పార్ట్స్ ఉండవు కాబట్టి వాటికైతే చెందదు. సో అదే విషయం మనం ఇక్కడ రాస్తున్నాం. సో 0.03 న్యాచురల్ నెంబర్ అవుతుందా అంటే కాదు. సో డస్ నాట్ బిలాంగ్ టు N. 0.03 హోల్ నెంబర్ కూడా కాదు. సో డస్ నాట్ బిలాంగ్ టు W. 0.03 డస్ నాట్ బిలాంగ్ టు Z ఆల్సో, ఇంటీజర్ కూడా కాదు. 0.03 బిలాంగ్స్ టు Q, అది రేషనల్ నెంబర్ మాత్రం అవుతుంది. అండ్ 0.03 డస్ నాట్ బిలాంగ్ టు Q డాష్, ఇర్రేషనల్ కాదు. ఫైనల్గా ఇది రియల్ నెంబర్ అవుతుంది. 0.03 బిలాంగ్స్ టు R. నెక్స్ట్ 9th పార్ట్ చూసుకున్నట్లయితే పై అని మెన్షన్ చేయడం జరిగింది చూడండి. ఆల్రెడీ మనకి లోయర్ సెక్షన్ నుంచి వచ్చేటువంటి సింబల్ ఇది తెలిసిందే, గ్రీక్ సింబల్. పై అనేది మనకి క్యాలిక్యులేషన్లో తెలుసు, దాని 22/7కి నియరెస్ట్గా ఉంటుందని రిప్రజెంట్ చేయడానికి వాడతాం తప్ప పై వాల్యూ ఎప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ కాదు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పై అంటే 22/7 వేస్తాం కదా అని చెప్పి ఇది ఒక ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంది రేషనల్ నెంబర్ అనుకుంటారు. బట్ ఎప్పుడు కూడా పై ఎగ్జాక్ట్లీ ఈక్వల్ కాదు, 22/7కి దగ్గరగా ఉంటుంది తప్ప దీని విలువకు దగ్గరగా ఉండడం వల్ల క్యాలిక్యులేషన్లో వచ్చే అంటులుగా తీసుకుంటాం తప్ప
ఇది ఎప్పటికీ కూడా ఒక రేషనల్ నెంబర్ కాదు. అది ఆ విషయం మనం 9th క్లాస్లోనూ కూడా దాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. సో పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తుంది తప్ప కరెక్ట్ వాల్యూ లేదు కాబట్టి దాన్ని పై అని మెన్షన్ చేస్తున్నాం. సో ఇది కూడా వీటికి ఉన్న లక్షణమే, ఇర్రేషనల్ అవుతుంది. అంటే log2 లాగా √2 లాగా ఇర్రేషనల్ అవుతుంది తప్ప ఈ కేటగిరీలో వేటికి చెందదు. బట్ మనం దాన్ని రియల్ నెంబర్గా ట్రీట్ చేస్తాం. సో ఇందులో పై does not belong to n because it is not a rational number. Pi does not belong to w, whole number కూడా కాదు. Pi does not belong to z and pi does not belongs to q, rational number కూడా కాదు. But pi belongs to q dash, ఇది irrational number అవుతుంది. సో ఫైనల్ గా pi belongs to r, ఒక రియల్ నెంబర్ గా దీన్ని మనం తీసుకోవచ్చు. ఇక ఫైనల్ దీంట్లో వచ్చినటువంటి 10th పార్ట్ చూసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ -4. సో దీన్ని కూడా ఒక పెక్యులర్ కండిషన్లో ఉంది, గమనించండి. √-4 యాక్చువల్గా మనకి √4 అంటే చెప్పగలం. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా స్క్వేర్ రూట్ కనుక్కునేటువంటి నెంబర్లో మైనస్ ఉంటే అసలు దాని ఆన్సర్ పాసిబుల్ కాదు. ఎందువల్ల మనకి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ వస్తుంది. కనుక మైనస్ వాల్యూకి ఎప్పుడు కూడా మనకి ఈవెన్ పవర్ ఉన్న రూట్స్ రావు. అంటే స్క్వేర్ రూట్ కానీ ఫోర్త్ రూట్ కానీ సాధ్యం కాదు. సో రూట్లో మైనస్ ఉంటే ఆన్సర్ రాంగ్ అనమాట. దీన్ని మనం ఇదివరకు కూడా మనం మెన్షన్ చేసాం మనకి రూట్స్ గురించి చెప్పుకున్నప్పుడు. జనరల్గా మీలో కొంతమంది అనుకునేది √4 అంటే 2 కాబట్టి √-4 అంటే -2 రాద్దామని కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ అది రాంగ్. ఎందువల్లంటే -2 ఇంటూ -2 చేస్తే +4 అవుతుంది తప్ప -4 రాదు. అంటే మనకి -4 రావాలంటే ఏ నెంబర్ తీసుకున్నా సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఎప్పటికీ కూడా మైనస్ వచ్చే ఛాన్సే లేదు. సేమ్ సింబల్ ఉన్న రెండు ఇంటూ చేస్తే ప్లస్ అవుతుంది కనుక అసలు దీనికి ఆన్సరే పాసిబుల్ కాదు. సో ఇటువంటి వాటిని ఏమంటాం, అసలు ఇవి ఇమాజినరీ నెంబర్స్ అంటాం. అసలు ఇవి రియల్ నెంబర్సే కాదమ్మా. ఇప్పటి వరకు చెప్పిన ఈ 9 కూడా అట్లీస్ట్ రియల్ నెంబర్ అవుతాయి, అంటే ఇర్రేషనల్లోకైనా వస్తాయి. బట్ ఇక్కడ ఇది ఇర్రేషనల్ అని కూడా మనం చెప్పలేమన్నమాట, అసలు రియల్ నెంబరే కాదు. ఎందువల్లంటే మనకి రియల్ నెంబరు యొక్క బేసిక్ డెఫినేషన్స్లోనే మైనస్కి రూట్ కనుక్కునే వాటి గురించి మనం ఎక్కడ కూడా వాటిలో ప్లేస్ ఇవ్వలేదు అనమాట. ఇవి రియల్ నెంబర్స్ 10 కూడా దాటి మనం ఆల్రెడీ ఇమాజినరీ నెంబర్స్లోకి వెళ్తాయి కాబట్టి అది మీకు 10th సిలబస్ దాటి ఉంటుంది వాటి గురించి. ప్రస్తుతానికి మనం ఇక్కడ చెప్పగలిగేది ఏంటి, ఈ నెంబర్ సెట్స్లో మనకు ఉన్నటువంటి ఈ 6 నెంబర్ సెట్స్లో దేనికి కూడా ఇది చెందదు. అంటే ఒక రకంగా రియల్ నెంబర్కే చెందదు అంటే వీటన్నిటికీ చెందనట్టే. అయినా సరే మనం ఎప్పటిలాగా అన్నిటి గురించి రాస్తున్నాం. సో √-4 does not belong to n, square root of -4 does not belong to w, square root of -4 does not belong to z, square root of -4 does not belong to q, square root of -4 does not belong to q dash, square root of -4 does not belong to r. సో ఇప్పటి వరకు మనం ఏది గమనించినా ఈ రెండింటిలో దేనికో దానికి చెందుతుంది. ఇక్కడ చూడండి రెండింటికి చెందదు. √-4 ఈజ్ నైదర్ రేషనల్ నెంబర్ నార్ ఇర్రేషనల్ నెంబర్, ఈ రెండింటిలో ఏది కాదు. సో ఏది కాదు కనుక అది రియల్ నెంబర్ కూడా కాదు. ఇదే కాదు, స్క్వేర్ రూట్లో మైనస్ వచ్చేటువంటివి ఏవి ఇచ్చినప్పటికీ అవి మీకు ఇమాజినరీ నెంబర్స్ అవుతాయి తప్ప రియల్ నెంబర్స్గా ట్రీట్ అవ్వవు. సో టోటల్గా ఈ 10 నెంబర్స్లో రకరకాల సెట్స్కి చెందే ఉన్నాయి చూడండి. అంటే నెంబర్ సెట్స్ అని పిలుస్తాం అనే దాని గురించి కూడా మన క్లారిటీలో, నెంబర్ సెట్స్ అని పిలవడంలో ఉన్న మీనింగ్ అది. వాటి మనం సెట్గా భావిస్తున్నాం అంటేనే మనకి ఏ గివెన్ నెంబర్ ఇచ్చినా వెదర్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ సెట్ ఆర్ నాట్ అనేది మనం చెప్పగలం. కాబట్టి ఇవన్నీ కూడా వెల్ డిఫైన్డ్ సెట్స్ అనమాట. వీటికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ ఎక్సర్సైజ్ మనకి ఈ వీడియోలో చెప్పదలుచుకున్న పార్ట్ ప్రస్తుతం పూర్తి చేస్తున్నాం. సో మీకు సెట్ అంటే ఏంటి, అందులో బిలాంగ్స్ టు ఎప్పుడు వాడాలి, సెట్ యొక్క డెఫినేషన్ ఏమిటి, సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా రాస్తాము, బ్రాకెట్స్ ఏం యూజ్ చేయాలనేది మాత్రమే ఈ పార్ట్లో ఉంది. సో ఈ రూట్ సెక్షన్స్ అన్ని కూడా ఎక్సర్సైజ్కి ముందువి. ఇంకా దీనిలో నేర్చుకునే పార్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో ఇలా కంటిన్యూస్ వీడియోస్ మనకి టెక్స్ట్ బుక్ ఆర్డర్లో కంటెంట్తో బేసిక్స్తో మీరు అందుకోవాలంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ కంపల్సరీగా లైక్ చేయండి, వాటిని ఇతర మీకు అవసరమైనటువంటి క్లాస్మేట్స్ కానీ ఇతర స్టూడెంట్స్ కానీ షేర్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ చూసినప్పుడు మీ ఒపీనియన్ వాల్యుబుల్ ఏదన్నా సజెషన్ ఉన్నా కామెంట్ బాక్స్లో మీరు కంపల్సరీ మెన్షన్ చేయండి. సో అది మేము చేసేటువంటి ప్రయత్నానికి కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.